Hello, my dear students. Welcome to Vedanta CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. And ee roju manam one shot series lo bhaganga class 9th science lo one more interesting chapter and important chapter ni manam discuss cheyabothunam. That is sound waves, characteristic and applications. So ఇది ఇంతకు ముందు క్లాస్ 9 సిలబస్ లో ఓన్లీ సౌండ్ అని మాత్రమే ఉండేది. ఇప్పుడు దీని కొంచెం టైటిల్స్ అన్ని మారినాయి కదా. సో దానిలో భాగంగా ఈ రోజు మనం ఈ చాప్టర్ కి ఇయర్ సౌండ్ వేవ్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్. సో కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి టైటిల్ లోనే తెలుస్తుంది. సౌండ్ అనేది ఒక వేవ్ అని, ఆ వేవ్ కి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని, ఆ సౌండ్ వేవ్ మనం డే టు డే లైఫ్ లో ఎక్కడెక్కడ చూస్తుంటాం, ఎక్కడెక్కడ యూటిలైజ్ చేస్తుంటాం, మేము వేటికి వాడతాం, ఇలాంటివన్నీ చాప్టర్ లో డిస్కస్ చేయబోతున్నామని మనకి టైటిల్ లోనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. దట్ ఓవరాల్ ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, అండ్ గైస్ మన సెషన్ స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దట్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేకపోతే కొత్తగా విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో క్లాస్ 9 and 10th కి సంబంధించిన ఆల్ ది సబ్జెక్ట్స్ లైక్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ సోషల్ ఇవన్నీ వన్ షాట్ చాప్టర్ వైజ్ గా రాబోతున్నాయి. అండ్ వాటికి సంబంధించిన నోట్స్ కింద డిస్క్రిప్షన్ లోను లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ వస్తున్నాయి. ఇవి ఏవి మిస్ అవ్వద్దు. వీడియో పెట్టిన నెక్స్ట్ వన్ షాట్ వీడియో పెట్టగానే మీరు చూడాలి అని అనుకుంటే మన పక్కన సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, మన ఛానల్లో లైవ్స్ కూడా స్టార్ట్ చేసాం. మీరు ఒక్కసారి మన ఛానల్ లైవ్ ట్యాబ్కి వెళ్ళి చూడండి. దాంట్లో ఆల్ వన్ షాట్స్ రివిజన్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. దాన్ని కూడా మీరు రెగ్యులర్ గా వాచ్ చేయొచ్చు. ఓకే, సరే ఇంకా వెళ్ళిపోదాం, మనం ఈ చాప్టర్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీకు ఒక మన మూవీస్ లో చూస్తుంటాం కదా, ఆస్ట్రోనాట్స్ పైన కంప్లీట్ స్పేస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా ఎగురుకుంటూ మనమంటే ఇక్కడ నడుస్తూ వెళ్తున్నాం కానీ వాళ్ళు ఎగురుకుంటూ వెళ్తారు. అండ్ అది తేడా, ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు అట్లా తేలుతూ వెళ్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం మాట్లాడుతున్నాం, నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. ఓకే, అది దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఇట్లాంటి మొబైల్ లేకపోతే ల్యాప్టాప్ ఆర్ఎల్స్ ఏదో ఫోన్ కాల్ ఇలాంటి వాటిలలో అఫ్ కోర్స్ ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా కనెక్టెడ్ ఉన్నాం అండ్ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటున్నాం. బట్ స్పేస్ లో ఉన్న ఇద్దరు పక్కనే ఉన్న వ్యక్తులు మాట్లాడుకుంటే వినిపిస్తుందా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. అండ్ దాంతో పాటే మీరు బ్యాట్స్ అంటే గుడ్లగుబర్నా, ఇవి వాటి ఆహారాన్ని ఎప్పుడు కూడా మధ్యాహ్నం పూట డే టైంలో కాకుండా నైట్ టైంలో హంట్ చేస్తాయి. మీకు డౌట్ వస్తుంది, మ్యామ్ నైట్ టైంలో అసలు మనకి ఇంట్లో లైట్ వేసుకుంటే తప్ప ఏం కనిపించదు, మరి అట్లాంటివి చెట్ల మీద ఉంటాయి కదా బయట, ఇంకా అట్లాంటప్పుడు అక్కడ ఏమీ కనిపించదు, మరి నైట్ టైంలో అది ఎట్లా ప్రే చేస్తుంది, దాని ఆ ఫుడ్ ని అది ఎట్లా వెతుక్కుంటది అని. సో ఇక్కడ మనము రెగ్యులర్ గా మనం తెలుసుకునే వాటికంటే లైక్ రెగ్యులర్ గా మనం మీరు యానిమల్స్ అన్నిటిని, బర్డ్స్ అన్నిటిని ప్రే చేస్తున్నప్పుడు చూస్తే అది ఫస్ట్ దాని ప్రేని చూస్తుంది, దాని తర్వాత దాన్ని ఒక స్ట్రాటజీతో పట్టుకుంటది కదా. సో ఇక్కడ కూడా వీటికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. అదేంటో స్ట్రాటజీ తెలిస్తే మీరు నా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, సో ఈ రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలని అంటే ఇంకొద్దిగా మనం చాప్టర్ లో ముందుకెళ్దాం. మీకే ఆన్సర్ మీకే తెలుస్తుంది. అండ్ చాప్టర్ అంతా విన్న తర్వాత నాకు ఈ రెండు క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, రైట్. అండ్ మ్యామ్ మరి స్పేస్ అంటే ఏంటి అని అడుగుతారేమో. వాక్యూమ్ స్పేస్ అంటే దాని గురించి కూడా మనం ఇంకా చాప్టర్ స్టార్ట్ చేసిన తర్వాత నేర్చుకుందాం. సో ఎస్, ఇక్కడ సౌండ్ కానీ లేకపోతే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా రిఫ్లెక్షన్ గురించి, లైట్ కానీ హీట్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎనర్జీస్. సౌండ్, హీట్, లైట్ ఇవన్నీ ఎనర్జీస్. ఎలాంటి ఎనర్జీస్? ఒక్కొక్క ఎనర్జీ మనకు ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది. లైట్ ఎనర్జీ అనుకో మన చుట్టూ ఉన్న వస్తువుని మనకు కనిపించేలా చేస్తుంది. హీట్ ఎనర్జీ అంటే ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకి ట్రాన్సిట్ అయ్యి వస్తువుల టెంపరేచర్ ని మార్చుతుంది. అండ్ అలాగే సౌండ్ ఎనర్జీ ఏం చేస్తుంది? మన చుట్టుపక్కల వస్తువులన్నీ లేకపోతే మన చుట్టుపక్కల ఏమేమైతే సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తాయో అది మనకి వినిపించేలా చేసే ఎనర్జీ. సో సౌండ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇది కూడా ఏంటి? ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ మనకి లైట్ చాప్టర్ లో, హీట్ చాప్టర్ మీరు నేర్చుకున్నారు దట్ ఎనర్జీని మనం తయారు చేయము, ఎనర్జీని మనం ఉన్నదాన్ని మనం నాశనం చేయము. సో మనం కేవలం ఉన్న ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి వాడుకుంటాం. ఇది మీరు నేర్చుకున్నదే, కాకపోతే మళ్ళీ ఇక్కడ రీకాల్ చేస్తున్నా ఎందుకంటే టోటల్ చాప్టర్ ఈజ్ అబౌట్ ఎనర్జీ. సో మీరు సోలార్ ఎనర్జీ చూస్తుంటారు. సోలార్ ఎనర్జీ అంటే మనకి సన్ నుంచి వచ్చే ఎనర్జీ. సన్ నుంచి వచ్చే ఎనర్జీతో ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఫుడ్ ని తయారు చేసుకుంటాయి. అంతే, అది ఏం చేస్తుంది? కెమికల్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీ ఎట్లా కన్వర్ట్ అయింది? కెమికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయింది. నువ్వు ఒక లైట్ వేస్తున్నావు. ఓకే, లైట్ వేస్తున్నప్పుడు స్విచ్ ఆన్ చేసిన తర్వాత బల్బ్కి ఏం వెళ్తుంది నాన్న? దానికి ఎలక్ట్రికల్ ఎనర్జీ వెళ్తుంది. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకుని ఆ బల్బ్ ఏమవుతుంది? మనకి లైట్ ఎనర్జీని ఇస్తుంది. అంటే ఇక్కడ కన్వర్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి లైట్ ఎనర్జీకి. సరే, ఆ లైట్
బాగాసేపు వెలిగిన తర్వాత ఒక 2 గంటల తర్వాత బల్బును ముట్టుకుంటే ఏమవుతుంది, హీట్ అవుతుంది. అంటే హీట్ ఎనర్జీ, నువ్వు ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు మన నేచర్ లో ఎనర్జీని మనం తయారు చేయము, ఉన్న ఎనర్జీని మనం తగ్గించలేము. కేవలం వన్ ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి వాడుకొని మనకు అవసరం వచ్చినట్టుగా వాడుకుంటాం అని అంతే. ఎనర్జీ ఇస్ నెవర్ క్రియేటెడ్ ఆర్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ చేంజెస్ ఫామ్. ఎనర్జీ కేవలం అంటే కేవలం చేంజ్ చేసుకోం, దీన్నే మనం ఏమంటే చేంజ్ చేసుకోగలం. దీన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది మీకు 10th లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో చాలా సార్లు పనికొచ్చే లా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే కంప్లీట్ యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ మొత్తం కన్జర్వ్డ్ అంటే కాన్స్టాంట్, సేమ్, మారదు. మరి ఏమవుతుంది, ఒకదాని నుంచి ఇంకొక దానికి మార్చుకొని వాడుతున్నాం అంతే. సో అందులో ఆ ఎనర్జీలో వన్ ఆఫ్ ద ఫార్మ్, లైట్, హీట్, ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇలాంటి ఎనర్జీస్ అన్నింటిలో వన్ ఆఫ్ ద ఫార్మ్ సౌండ్ ఎనర్జీ. ఈ సౌండ్ ఎనర్జీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సరే, సౌండ్ అసలు మనకి చెవులకి మన సౌండ్ ఎలా వినిపిస్తుంది అని చూద్దామా. ప్రొడక్షన్ అంటే అసలు ఫస్ట్ సౌండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏది ప్రొడ్యూస్ చేస్తుంది, అదే ఆల్రెడీ చెప్పేసిన దాట్ సౌండ్ అనేది ఎనర్జీని మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. సరే, ఆ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇంక సౌండ్ ఎనర్జీని ఇస్తుంది కదా, దాన్ని మనం సోర్స్ అని అంటాం. ఏదైతే ఎనర్జీని ఇస్తుందో, ఏదైతే సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని సోర్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు లైట్ కి సోర్స్ ఏంటి, బల్బ్. గాని లైట్ కి సోర్స్ ఏమనొచ్చు, సన్ అనొచ్చు, లేకపోతే మన క్యాండిల్ అనొచ్చు. ఇవన్నీ ఏంటిది, లైట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలాగే సౌండ్ ని ఏవేవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటిని అసలు ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అని తెలుసుకుందాం. అండ్ సోర్స్ ఏదైతే ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం సోర్స్ అని అంటాం. సో వాట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్? దీనికోసం మనకి ఒక టెక్స్ట్ బుక్ లో ఒక సూపర్బ్ యాక్టివిటీ ఉంది. ఇది మనం చిన్నప్పుడు చాలా సార్లు ఆడుకునే ఉంటాం. మేమైతే ఆడుకున్నాం, బట్ మీ సంగతి నాకు తెలియదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఫస్ట్ ఒక ఓపెన్ బాక్స్ తీసుకుందాం. ఓపెన్ బాక్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు కాటన్ బాక్స్ ఉంటుంది కదా, దట్ మన కార్డ్బోర్డ్ బాక్స్ తో ఒక సైడ్ కింద 4 సైడ్లు 4 ఉంటాయి, బట్ కింద బాటమ్ ఉంటది, బట్ పైన ఎంటీగా ఉంటది. అలాంటి ఒక బాక్స్ అని తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఆ ఎంటీగా ఉన్న సైడ్ నుంచి ఒక రబ్బర్ ఉంటది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ ని టైట్ గా ఫిక్స్ చేయండి. ఇప్పుడు ఎట్లా ఉండాలి అని అంటే, ఆ రబ్బర్ ఈ ఓపెన్ ఎండ్ ఏది తీసుకుందాం, సరే ఇట్లాంటి ఒక బాక్స్ ఉంది. ఓకే, ఈ బాక్స్ పైన ఈ టాప్ లేయర్ తీసేసాం మనం, ఓన్లీ ఈ సైడ్స్ కుంది, ఇక్కడ ఉంది. నేను దీని పై నుంచి ఒక రబ్బర్ ని చుట్టేశాను. చుట్టినప్పుడు ఏముంది నాన్న, ఈ ఓపెన్ సైడ్ కి రబ్బర్ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నట్టుగా. నువ్వేం చెయ్యాలంటే, ఇప్పుడు ప్లక్ ఇట్ అండ్ హియర్ అ సౌండ్. దాన్ని ఒక్కసారి ఇట్లా టచ్ చేయి, ఏమవుతుంది, వైబ్రేట్ అవుతుంది కదా, సో కదులుతుంది. కదిలినప్పుడు మనకి ఏమవుతుంది, సౌండ్ వస్తుంది. సరే, ఈసారి ఇంకొంచెం గట్టిగా ట్రై చేయి, అప్పుడేమవుతుంది, ఇంకెక్కువ వైబ్రేట్ అవుతుంది, సౌండ్ ఇంకా కొంచెం ఇంత ముందు కన్నా కొంచెం ఎక్కువ వినిపించింది. సో ఇలా నువ్వు ఎంత ఎక్కువ ఫోర్స్ తో, ఎంత గట్టిగా నువ్వు రబ్బర్ ని లాగితే అంత ఎక్కువ అది అటు ఇటు కదులుతుంది, అండ్ దానివల్ల నీకు ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది కదా. సో ఈ అటు ఇటు కదలడాన్ని మనం ఏమంటాం, ఈ అటు ఇటు ఇక్కడ ఉంది నాన్న, ఇనీషియల్ గా ఇక్కడ ఉంది. ఓకే, ఈ రబ్బర్ ఇనీషియల్ గా ఇక్కడ ఉంది. నేను ఇట్లా అన్న అందరినీ ఇట్లా లాగాను, అప్పుడు ఏమైంది, ఇది ఇటు కదులుతుంది, ఇటు కదులుతుంది, ఇటు ఇట్లా కదులుతుంది, అటు ఇటు వెళ్ళేసి వస్తుంది కదా. దీన్ని ఏమంటాం అనంటే వైబ్రేషన్ అని అంటాం. అది ఉన్న పొజిషన్ నుంచి అటు ఇటు కదలడాన్ని వైబ్రేషన్ అని అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ పెట్టినాను అనుకోండి. సో నీ హ్యాండ్ ఇక్కడ ఇనీషియల్ గా ఇది ఇక్కడ ఉంది, దాని తర్వాత నేను ఏం చేస్తున్నా, దీనిపైన ఎవరో ఫోర్స్ అప్లై చేశారు, అప్పుడు ఏమవుతుంది, అటు ఇటు ఇట్లా కదులుతుందా, దీన్ని మనం వైబ్రేషన్ అని అంటాం. అది ఒక పార్టికల్ చేసినా, ఒక వస్తువు చేసినా, లేకపోతే ఒక చిన్న ఏదైనా ఒక చిన్న మినీ ఆబ్జెక్ట్ చేసినా, ఏది చేసినా కూడా, గ్యాస్ పార్టికల్స్ చేసినా, అది ఏది చేసినా కూడా వైబ్రేషన్. వైబ్రేషన్ ఏంటంటే అది ఇనీషియల్ గా ఉన్న పొజిషన్ ఏమంటాం మనము, ఇది ఇనీషియల్ పొజిషన్ అని అనుకోండి. ఈ ఇనీషియల్ పొజిషన్ ని మనం మీన్ పొజిషన్ అని అంటాం. మీన్ నుంచి అది ఇటువైపు ఎంత కదులుతుందో ఇటువైపు కూడా అంతే కదులుతుంది. సో ఇక్కడ నుంచి అటు ఇటు ఇలా అటు ఇటు ఇలా కదలడాన్ని మనం వైబ్రేషన్ అని అంటాం. నువ్వు రబ్బర్ ఇలా లాగగానే ఏమవుతుంది, రబ్బర్ వైబ్రేషన్ కి గురవుతుంది. ఆ వైబ్రేషన్ అవ్వడం వల్ల సౌండ్ వినిపిస్తుంది. ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ ఆగిపోతుందో
నువ్వు ఇచ్చిన ఫోర్స్ వల్ల కొద్దిసేపు వైబ్రేట్ అయితే ఆగిపోతుంది కదా, అది ఆగిపోయినప్పుడు మనకి సౌండ్ ఏమీ వినిపించదు. సో దానివల్ల ఏంటి, వైబ్రేటింగ్ బాడీ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. వైబ్రేటింగ్ ఆగిపోయిందా, దెన్ మనకి సైలెంట్ గా అయిపోయింది, ఎలాంటి సౌండ్ లేదు. ఇప్పుడు చెప్పండి, సౌండ్ ఏది ప్రొడ్యూస్ చేసి, సౌండ్ ని ఎవరు ప్రొడ్యూస్ చేశారు, సౌండ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అయింది? వెరీ సింపుల్, దట్ సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేషన్స్. దేని వల్ల ప్రొడ్యూస్ అయిందనా, సౌండ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేషన్. ఒక ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ వైబ్రేట్ అయినప్పటికీ దాని నుంచి సౌండ్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ సౌండ్ మనకి కొన్నిసార్లు వినిపించవచ్చు, వినిపించకపోవచ్చు, బట్ వినిపించినంత మాత్రాన అక్కడ సౌండ్ లేదని కాదు. మన హ్యూమన్ ఇయర్ కి ఒక సర్టెన్ రేంజ్ ఉంటుంది, హియరింగ్ రేంజ్. ఎట్లాగైతే కళ్ళకి విజన్ రేంజ్ ఉన్నట్టు మన చెవులకి కూడా హియరింగ్ రేంజ్ ఉంటుంది. ఆ హియరింగ్ రేంజ్ లోపల ఉన్నప్పుడు, సౌండ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి వినిపిస్తుంది. బట్ దాన్ని దాటినా ఎక్కువైనా తక్కువైనా వినిపించదు. కాబట్టి ఇలాంటి, ఇందాక మనం బ్యాట్స్ అని అన్నాం కదా, ఈ బ్యాట్స్ ఏంటంటే హ్యూమన్ ఇయర్ విజన్ కన్నా కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి అది ఆ సౌండ్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేసి తెలుసుకుంటది. ఇది ఎట్లా అనేది మనం రిఫ్లెక్షన్ లో నేర్చుకున్నాం. బట్ ఎస్, సౌండ్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, సౌండ్ ఏ ఆబ్జెక్ట్ కానీ, ఏ బాడీ కానీ, చిన్న పార్టికల్ నుంచి పెద్ద వస్తువుల వరకు ఏది వైబ్రేట్ అయినప్పటికీ కూడా సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పాయింట్ క్లియర్ కదా? సరే, సౌండ్ ప్రొడ్యూస్ చేసే అనగానే మనకి టక్ మన గుర్తొచ్చేవి ఏంటి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గుర్తొస్తాయి. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటే వీటిని మనం మళ్ళీ కేటగరైజ్ చేయొచ్చు. ఎట్లా కేటగరైజ్ చేయొచ్చు చెప్పాలా, అది వైబ్రేట్ అయ్యే విధానాన్ని బట్టి మనము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని కేటగరైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సితార్ ఉంది నాన్న, గిటార్ ఉంది, వైలెన్ ఉంది. సో వైలెన్ లో మనం ఏం చేస్తున్నాం, వైలెన్ లో ఒక స్ట్రింగ్స్ ఉంటాయి, ఇట్లా పొడుగ్గా ఇట్లా స్ట్రింగ్స్ ఉంటాయి. ఆ స్ట్రింగ్ ని మనం అటు ఇటు కలిపినప్పుడు ఏమవుతుంది, వైబ్రేట్ అవుతుంది, దాని వల్ల సౌండ్ వస్తుంది. అదోకేనా? సరే, ఇప్పుడు తబలా ఉంది. తబలాని మనం ఏం చేస్తున్నాం, మనం చేతులతో కొట్టడం వల్ల అది వైబ్రేట్ అయ్యి మనకి సౌండ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, సితార్ అండ్ అలాగే తబలా, ఈ రెండు సేమేనా, సేమ్ కేటగిరీలోకి వస్తాయా? రావు. సితార్ లో మనము స్ట్రింగ్ ని వైబ్రేట్ చేస్తున్నాము, తబలాలో ఏంటంటే ఆ పైన మెంబ్రెన్ ఉంటది కదా, దాన్ని వైబ్రేట్ చేస్తున్నాము. సో సౌండ్ ప్రొడక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంది, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వల్ల ఉండొచ్చు, కానీ అది ప్రొడ్యూస్ అయ్యే విధానం మాత్రం ఒకటే, కేవలం వైబ్రేషన్ వల్లనే వస్తుంది. అలాంటి కేటగిరీస్ లో స్ట్రింగ్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, సితార్ గాని, గిటార్, వీణ, మనకి వీణ ఉంటది కదా. సో ఇవన్నీ కూడా అందులో ఉన్న ఒక చిన్న స్ట్రింగ్ ని మనం ప్లగ్ చేయడం వల్ల సౌండ్ వస్తుంది, వైబ్రేట్ అయ్యి సౌండ్ వస్తుంది. అండ్ అలాగే మెంబ్రెయిన్స్ వల్ల, ఇప్పుడు తబలా ఆర్ డోలక్, డ్రమ్, మనకి మంచి, ఇప్పుడు మన గణేష్ చతుర్థి వస్తుంది, గణేష్ చతుర్థికి మన బరాత్లలో గానీ, లేకపోతే లాస్ట్ నిమజ్జనంలో గానీ పెద్ద పెద్ద డోల్స్ వేసుకొని కొడుతూ ఉంటారు కదా. సో అక్కడ ఏం జరుగుతుందో, ఒక కరెంట్ పట్టుకొని మనం ఆ డోల్ అంటే అది ఏంటన్నా, అది పైకి కంపించాలి, ఒక రౌండ్ గా ఉంటది కదా, దట్ ఈస్ అ మెంబ్రెయిన్. ఆ మెంబ్రెయిన్ కదలడం వల్ల మనకి సౌండ్ వస్తుంది. సో దాంట్లో మెంబ్రెయిన్ వైబ్రేట్ అయ్యి సౌండ్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, తబ్లా, డోలక్ అండ్ డ్రమ్. ఇంకా ఎయిర్ కాలమ్స్, గాలిని వైబ్రేట్ చేయడం వల్ల, గాలిలో ఉన్న ఎయిర్ పార్టికల్స్ వైబ్రేట్ అవ్వడం వల్ల మనకి సౌండ్ వస్తుంది. అది ఎక్కడ వస్తుంది తెలుసా, బాన్సురి, ఫ్లూట్, అంటే ఫ్లూట్, షెహనాయి, ఇలాంటి వాటిల్లో, మనకి కృష్ణ చేతిలో ఉంటది కదా ఫ్లూట్, అలాంటి వాటిల్లో మనం గాలిని ఇస్తున్నాం. సో నోటి నుంచి గాలిని వదిలి ఆ గాలిని వైబ్రేట్ అయ్యేలాగా మన పైన హోల్స్ ఉంటాయి, వాటిని అటు ఇటు కదుపుతూ ఉంటాం. సో ఒక దాన్ని ఓపెన్ చేయడం, ఒక దాన్ని క్లోజ్ చేయడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఎయిర్ వైబ్రేట్ అయ్యి అది సౌండ్ ఇస్తూ ఉంటది. దాంట్లో షెనాయ్ అండ్ అలాగే బాన్సురి. ఇంకొకటి ఏంటంటే మెటల్ ఆబ్జెక్ట్స్. మెటల్ ఆబ్జెక్ట్స్ ఏముంది నాన్న, ఇదొక మెటల్ ఆబ్జెక్ట్, ఇదొక మెటల్ ఆబ్జెక్ట్, ఇదొక మెటల్ ఆబ్జెక్ట్. నేను దీన్ని ఇట్లా కొడుతున్నాను, మీకు సౌండ్ వస్తుందా లేదా? ఇది కూడా ఒక రకంగా సౌండ్ రావడానికి వైబ్రేట్ అవ్వడమే. సో తాల్, గుంగ్రు, బెల్ అంటే మన స్కూల్ బెల్ కూడా కావచ్చు. సో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి? బై వైబ్రేటింగ్. వైబ్రేటింగ్ అనేది ఏ ఆబ్జెక్ట్ వైబ్రేట్ అయితే మనకి ఏ రకమైన ఇన్స్ట్రుమెంట్స్ అవుతున్నాయని ఇలా కేటగరైజ్ చేసి చెప్పినాం. అండ్ మీరు అనొచ్చు, మ్యామ్ మరి వైబ్రేషన్ అని అంటే ఓన్లీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే కాదు కదా, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అవతల వ్యక్తికి వినిపిస్తుంది కదా, మరి మనం ఎలా సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం? మనం కూడా సోర్సే కదా సౌండ్ కి. ఎస్, ఆఫ్ కోర్స్ సోర్సే. మరి మనలో మనం ఎటు వైబ్రేట్ అవ్వట్లేదు కదా, అటు ఇటు కదలట్లేదు, అయినప్పటికీ మనం మాట్లాడేది ఎలా వినిపిస్తుంది? మనం ఎలా సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము? అండ్ మనం ఇట్లా కావలసినట్టుగా గొంతుని మార్చడం కానీ, లేకపోతే పెద్దగా కానీ, గట్టిగా, చిన్నగా కానీ, ఇవన్నీ ఎలా అని అంటే, ఇక్కడ మన మౌత్ నుంచి కొంచెం ఇక్కడ కిందికి వస్తే దీన్ని ఏమంటాం నాన్న, ఇది లారిక్స్ అని అంటాం, లారిక్స్ అని అంటాం. సో ఇది ఏం చేస్తుంది, దీంట్లో వోకల్ కార్డ్స్ ఉంటాయి.
వోకల్ కార్డ్స్ ఉంటాయి. సో ఈ వోకల్ దేంట్లో ఉంటాయి వోకల్ కార్డ్స్? ఈ లార్నిక్స్ లో ఉంటాయి. ఈ లార్నిక్స్ లో ఇక్కడ ఉండేదే వోకల్ కార్డ్స్. వోకల్ కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఇలా వి షేప్ లో ఉన్నాయి. ఇది ఓపెన్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది, క్లోజ్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. సో ఓపెన్ క్లోజ్ ఇలా అవ్వడం వల్ల ఏంటి, అది ఆటోమేటిక్ గా వైబ్రేటే అవుతుంది కదా. సో లార్నిక్స్ లో ఉండే వోకల్ కార్డ్స్ అటు ఇటు కదలడం వల్ల, వైబ్రేట్ అవ్వడం వల్ల సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇదేంటి, మస్క్యులర్ ఫ్లాప్స్ ఇన్సైడ్ ద లార్నిక్స్, టంగ్, లిప్స్, మౌత్, నోస్ షేప్ ఇట్ ఇంటూ స్పీచ్. సో ఓన్లీ లార్నిక్స్ వైబ్రేట్ అవ్వడం వల్లనే వస్తుందా? కాదు. ఇంకా ఏంటి, మనము మన టంగ్ తో ఇప్పుడు మనం ఒక్కొక్క లెటర్ పలుకుతున్నాం. బా పలికేటప్పుడు ఏంటి, మన లిప్స్ కదులుతున్నాయి. యా పలికేటప్పుడు మన లిప్స్ ఏం కదలట్లేదు. సో నువ్వు ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేయాలంటే నాట్ ఓన్లీ వోకల్ కార్డ్స్, దీంట్లో ఏమేం భాగం అవుతాయి? టంగ్. అవును, మనం కొన్ని ఇప్పుడు టా అని అంటున్నాం. టా అంటే ఏంటి, పెదాలు కలవట్లేదు, అయినప్పటికీ కూడా మనం నాలుకని పైన టచ్ చేసి మాత్రమే ఇది పలకగలం, టా. సో టచ్ చేయకుండా నువ్వు పలకగలవా? పలకలేవు. ఎందుకు? కొన్ని వర్డ్స్ కి లిప్స్ కావాలి, కొన్ని వర్డ్స్ కి టంగ్ కావాలి, కొన్ని వర్డ్స్ కి మౌత్, నోస్, కొన్ని ఈ అన్నాసిక వర్డ్స్ ఉంటాయి కదా, వాంగ్మయం అని ఇట్లా ఎక్కడి నుంచి వస్తుంది? మన నోస్ నుంచి వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ ద కాంబినేషన్ టీమ్ వర్క్ ఇదంతా. ఆ టీమ్ లో ఎవరెవరు ఉన్నారు? వోకల్ కార్డ్స్ ఉన్నాయి, టంగ్, లిప్స్, మౌత్ అండ్ నోస్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో క్రికెట్స్ ఇన్స్టెడ్ రబ్ వింగ్స్ అండ్ లెగ్స్. ఓకే, సో దీంట్లో విషయం ఏంటంటే, మన గొంతులో ఉండే, ఇక్కడ మౌత్ లో ఉండే లార్నిక్స్ లో వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఆ వోకల్ కార్డ్స్ కూడా సన్నగా, ఇందాక మనం వీణాలో లేకపోతే తబలాలో వీణాలో స్ట్రింగ్స్ ఉన్నాయని అన్నాం కదా, సేమ్ అలాంటి స్ట్రింగ్సే మన వోకల్ కార్డ్స్ కూడా. సో ఇవి మనం మాట్లాడినప్పుడు అవి అటు ఇటు వైబ్రేట్ అయ్యి సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటే ఈ మౌత్ లో ఉండే కొన్ని మస్క్యులర్ ఫార్మ్స్ లైక్ టంగ్ కావచ్చు, లిప్స్ కావచ్చు, నోస్, మౌత్ ఇవన్నీ కూడా ఈ సౌండ్ ప్రొడ్యూస్, బయటికి మనకు కావాల్సిన సౌండ్ ప్రొడ్యూస్ చేయడంలో ఇవి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో మనం కూడా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ వీఆర్ ఆల్సో సోర్స్. అండ్ ఇంకొకటి ట్యూనింగ్ ఫోర్క్ కూడా సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా ఒక సోర్సే. మ్యామ్ వాట్ ఈస్ ట్యూనింగ్ ఫోర్క్ అనే వాళ్ళకి ఫస్ట్ ట్యూనింగ్ ఫోర్క్ గురించి చెప్పి దాని తర్వాత ఇక్కడికి వస్తా. ట్యూనింగ్ ఫోర్క్ అంటే నాన్న, ఇట్లాంటి యూ షేప్ లో మెటల్ తో చేసిన, మెటల్ అంటే మనకి జనరల్ గా స్టీల్, అల్యూమినియం తో చేస్తారు. సో ఇక్కడ యూ షేప్ లో ఉంటది అండ్ కింద పట్టుకోవడానికి స్టెమ్ అని అంటాం మనము. సో ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనొచ్చు, డివైస్ అనొచ్చు, ఒక టూల్ అనొచ్చు. దీన్ని మనము వైబ్రేట్ చేసి, అంటే ఏదైనా ఒక వస్తువుకి మనం ఇట్లా కొడితే ఇది వైబ్రేట్ అవుతుంది. ఈ ప్రాంగ్స్ ఉన్నాయా, యూ షేప్ లో ఉన్న 2 ప్రాంగ్స్ ఉన్నాయా, ఇవి వైబ్రేట్ అయ్యి మనకి సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వైబ్రేషన్ మన కంటికి కనిపించదు, చాలా చిన్నగా ఉంటాయి. ప్రతిసారి సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ వైబ్రేషన్స్ మన కంటికి కనిపించాలి అన్న రూల్ ఏమీ లేదు. మన కంటికి కనిపించని వైబ్రేషన్స్ కూడా చాలా మంచి సౌండ్స్, చాలా బ్యూటిఫుల్ సౌండ్స్, హియరబుల్ సౌండ్స్ చేస్తాయి. కాబట్టి సౌండ్ వస్తుంది కానీ వైబ్రేషన్ లేదు, సో వితౌట్ వైబ్రేషన్ సౌండ్ వస్తుంది, ఇలాంటివి మిస్కన్సెప్షన్స్ వద్దు. ఓన్లీ వైబ్రేషన్స్ మన కంటికి కనిపించట్లేదు అంతే, కనిపించినంత మాత్రాన సౌండ్ రాకూడదని ఏం లేదు కదా. అండ్ ఈ ట్యూనింగ్ ఫోర్క్ దీన్ని ఏమంటాం మనం? ట్యూనింగ్ ఫోర్క్ అని అంటాం. సో జనరల్ గా ట్యూనింగ్ ఫోర్క్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదన్నా ఎక్స్పెరిమెంట్ కానీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాం, దాంట్లో నాకు ఒక వైబ్రేషన్ కావాలి. ఓకే, సో ఇప్పుడు రకరకాల, ఇది ఒకటే ట్యూనింగ్ ఫోర్క్ కాదు నాన్న, రకరకాల వైబ్రేషన్స్ తో ఉంటది. సో ఇది ఒక రకమైన వైబ్రేషన్ ఇస్తుంది, దీనికన్నా చిన్నది ఇంకొక రకమైన వైబ్రేషన్, దీనికన్నా పెద్దది ఇంకొక రకమైన వైబ్రేషన్స్, ఇలా డిఫరెంట్ వైబ్రేషన్స్ అన్ని మనం ఎట్లా అంటే ఆసిలేషన్స్ అవి హెర్ట్జ్ లో మెషర్ చేస్తాం. హెర్ట్జ్ లో మెషర్ చేస్తాం. సో ఈ డిఫరెంట్ హెర్ట్జ్ తో మనకి ఈ ట్యూనింగ్ ఫోర్క్స్ దొరుకుతాయి. సో యూ షేప్డ్ మెటల్ బార్ that gives almost a single frequency తో, ఫ్రీక్వెన్సీకి ఇది యూనిట్ నానా, సింగిల్ ఫ్రీక్వెన్సీతో మనకి ఒక్కొక్కటి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఇస్తుంది. ఇంకో కొత్తది కొనుక్కున్నాం అనుకోండి, అదొక రకమైన, ఒకటే రకమైనది ఇస్తుంది. ఇప్పుడు ఇది మనకి 20 హెర్ట్జ్, తో ఉన్న ఫ్రీక్వెన్సీని ఇచ్చింది అనుకో, నేను వేరేది కొన్నాను, అది ఓన్లీ 40 హెర్ట్జ్ మాత్రమే ఇస్తుంది, లేకపోతే 22 హెర్ట్జ్ మాత్రమే ఇస్తుంది. అంతే తప్ప ఒక దాంట్లోనే అన్ని హెర్ట్జ్, అన్ని ఫ్రీక్వెన్సీస్ రావాలంటే రావు. ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఒక ఫ్రీక్వెన్సీ మాత్రమే ఇస్తుంది. మ్యామ్ మరి ఇది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, ఇది ఎట్లా వైబ్రేట్ అవుతుంది, దీన్ని వైబ్రేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం లేదు, దీన్ని తీసుకెళ్లి ఈ రబ్బర్ ప్యాడ్ ఉంది కదా, రబ్బర్ ప్యాడ్ కైనా మంచిదే, లేదంటే వేరే ఇంకేదైనా ఆబ్జెక్ట్ కైనా మంచిదే, దీన్ని ఇట్లా టచ్ చేయండి, ఇట్లా కొట్టండి. సేమ్ ఇందాక బాటిల్ తో నేను ఇట్లా పెన్ కొట్టినా అలాగే ఈ ట్యూనింగ్ ఫోర్క్ ని కూడా నువ్వు ఇట్లా హిట్ చేస్తే ఆటోమేటిక్ గా వైబ్రేషన్స్ మనకు కనిపించకపోవచ్చు కానీ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ ట్యూనింగ్ ఫోర్క్ తో తీసుకొని మనం ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నాం. దట్
ఒక ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ నీడ్ వైబ్రేషన్ అని ప్రూవ్ చేసేది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ట్యూనింగ్ ఫోర్క్ ని తీసుకున్నాం. ఈ ట్యూనింగ్ ఫోర్క్ ని ఒక వాటర్ లో పైన వరకు బకెట్ లో వాటర్ ని నింపండి. ఓకే, అది ఎటు కదలకుండా స్టేబుల్ గా స్టేషనరీగా వాటర్ అని ఉండేలాగా ప్లేస్ చేసి, ఇప్పుడు నువ్వు ఈ ట్యూనింగ్ ఫోర్క్ ని బయట ఇలా కొట్టి ఆ ట్యూనింగ్ ఫోర్క్ కి వాటర్ లో ముంచండి. అప్పుడు ఏమవుతుందన్నా వాటర్ ఇట్లా వేవ్స్ లాగా మీరు సైడ్స్ కి వెళ్ళిపోవడం చూస్తుంటారు. ఇక్కడ చూసారా, నేను ఒక బకెట్ లో గానీ ఒక టబ్ లో గానీ వాటర్ ప్లేస్ చేసి అందులో ట్యూనింగ్ ఫోర్క్ ని కొట్టి ఇందులో ప్లేస్ చేస్తే నాకు వేవ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ వేవ్స్. ఎందుకు మన కంటికి కనిపించట్లేదు, చాలా చిన్న చిన్న వేవ్స్ అయినప్పటికీ కూడా వైబ్రేషన్ అవుతుంది అన్నట్టే కదా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే, వేవ్స్ ఆన్ ద వాటర్ ప్రూవ్స్ ద ప్రాంగ్స్ వైబ్రేట్ అండ్ ద సౌండ్ రీచెస్ యూ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్. సో సౌండ్ ఇప్పుడు మీరు ఒక వస్తువు, నేను ఇప్పుడు సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నా కదా, నా నుంచి సౌండ్ వస్తుంది, నేను ఈ డైరెక్షన్ లో తిరుగున్నా కాబట్టి సౌండ్ కేవలం ఇట్లాగే వెళ్తుంది అని అనుకుంటున్నారా? కాదు కదా. ఇప్పుడు నా చుట్టూ రేడియస్, ఈక్వల్ రేడియస్ లో ఆల్ 360 degrees లో వెళ్తుంది, పైకి కిందికి అండ్ సైడ్స్ కి. సో నా ముందర ఒక 10 meters లో నిల్చున్న వ్యక్తికి నేను మాట్లాడేది వినిపించిందంటే, నా వెనకాల 10 meters డిస్టెన్స్ లో నిల్చున్న వ్యక్తికి వినిపిస్తుంది, ఇటు సైడ్స్ కి. అలాగే ఇంకొక 20 meters రేడియస్ తీసుకుంటే 20 meters కి కూడా వినిపిస్తుంది. సౌండ్ అనేది 360 degrees లో ప్రొడ్యూస్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర సౌండ్ ప్రొడ్యూస్ అయింది అని అంటే అది 360 degrees లో వెళ్ళిపోతుంది. ఇన్ ఎవ్రీ డైరెక్షన్ మీన్స్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. రైట్, ప్రాపగేషన్. ఓకే, సౌండ్ ప్రొడ్యూస్ అయింది, నేను మాట్లాడుతున్నా, డన్. సరే, ఇందాకేమన్నా 10 meters లో ఒక వ్యక్తి నిలబడ్డాడు, నేను మాట్లాడే మాటలు ఆ 10 meters లో ఉన్న వ్యక్తి ఇంత దూరం ఆ 10 meters ఎలా ట్రావెల్ చేస్తుంది, అంతే కదా. ట్రావెల్ చేస్తేనే ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తేనే ఆ మనిషికి వినిపించింది. ఇప్పుడు లైట్ కూడా సన్ను నుంచి మన దాకా వస్తేనే మన చుట్టూ ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయి. అండ్ లైట్ కూడా సర్టెన్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. అండ్ లైట్ ట్రావెల్ చేయడానికి అసలు మనకి ఎట్లాంటి మీడియం అవసరం లేదు, ఎందుకంటే పైన ఎక్కడెక్కడో స్పేస్ లో ఉన్న లైట్ కూడా మన దాకా వస్తుంది. రైట్, ఇదంతా లైట్ కి సంబంధించింది. మరి సౌండ్ కూడా ఎనర్జీయే కదా. సౌండ్ కూడా ఒక దగ్గర ప్రొడ్యూస్ అయిందని అంటే అది ముందుకు ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అది మూవ్ అవ్వాలి. ఎలా ప్రాపగేట్ అవుతుంది? మూవ్ అవ్వడం, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి మూవ్ అవ్వడాన్ని మనం ప్రాపగేషన్ అని అంటాం. ఓకే, సౌండ్ ఇక్కడ ఇది సోర్స్. సో సౌండ్ అనేది ఇది సోర్స్, ఇక్కడ నుంచి సౌండ్ స్టార్ట్ అయింది. ఓకే, సౌండ్ అఫ్ కోర్స్ వేవ్ అని వాళ్ళే మనకి మన చాప్టర్ టైటిల్లో చెప్పారు. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయిన సౌండ్ ముందుకి ఎలా వెళ్ళి ఇక్కడున్న లిజనర్, ఇక్కడున్న మనిషికి ఎలా వినిపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం కూడా నేను ఒక యాక్టివిటీ తీసుకుంటున్నా, దట్ ఈస్ సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక టేబుల్ తీసుకున్నాం మనము. ఓకే, ఒక టేబుల్ తీసుకొని ఇద్దరు వ్యక్తులు అటు ఆపోజిట్ సైడ్స్ కి నిలబడండి. ఇప్పుడు నువ్వు చెవిని ఆ టేబుల్ కి ఆనించి పడుకో, దెన్ అదర్ వ్యక్తిని సౌండ్ చేయమని అంటే నాక్ చేయమను. సో ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొనే ఉండు, జస్ట్ వాళ్ళు నాక్ చేసిన తర్వాత ఎన్నిసార్లు నాక్ చేశారనేది నువ్వు చెప్తావు. 2 సార్లు నాక్ చేశారా, 3 సార్లు నాక్ చేశారా, గట్టిగా నాక్ చేశారా, లేకపోతే మెల్లిగా నాక్ చేశారా, ఇలాంటివన్నీ నువ్వు వినగలుగుతున్నావు. ఎలా వినగలుగుతున్నావు? బికాస్ నువ్వు ఆ మనిషి చేసే సౌండ్ ని చూడట్లేదు, కేవలం నీ ఇయర్ దాకా వస్తుంది. సౌండ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఇక్కడ ఈ మనిషి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, ఈ పర్సన్. అండ్ ఇక్కడ నుంచి నాకు ఇక్కడ దాకా సౌండ్ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన సౌండ్ ఇక్కడ దాకా ట్రావెల్ అయింది. ఎలా ట్రావెల్ అయిందా? త్రూ దిస్ టేబుల్, త్రూ దాట్ టేబుల్ ఆ సౌండ్ ట్రావెల్ అయింది కాబట్టి చెప్పగలుగుతున్నారు. సో లౌడర్ ఆర్ క్లియరర్ త్రూ ద వుడ్, సౌండ్ ట్రావెల్స్ త్రూ సాలిడ్స్. సో ఇప్పుడు ఈ వుడ్ ఏంటి? ఇది స్టేట్ లో ఏ స్టేట్ లో ఉంది? గట్టిగా ఉంది కాబట్టి సాలిడ్స్. అదే లిక్విడ్, వాటర్, పాలు ఇలాంటివి అనుకోండి లిక్విడ్. గాలి, ఎయిర్ అని అనుకోండి అది గ్యాసెస్ కిందకి వస్తుంది. సో సాలిడ్స్ నుంచి సౌండ్ పాస్ అవుతుంది. ఓన్లీ సాలిడ్స్ నుంచే పాస్ అవుతుందా? సరే, ఒక పాయింట్ అయితే క్లియర్ అయింది, దట్ సౌండ్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి వెళ్ళడానికి సాలిడ్ నుంచి పాస్ అవుతుంది. సరే, నెక్స్ట్ డౌట్ ఏమైంది? ఇమ్మీడియట్ గా డౌట్ వచ్చిందంటే మరి వాటర్ లో సౌండ్ ట్రావెల్ అవుతుందా కాదా? సరే, దానికోసం కూడా ఒక చిన్న యాక్టివిటీ. ఒక టబ్ లో వాటర్ తీసుకో, 2 స్పూన్స్ తీసుకెళ్లి గాలిలో ఎట్లా కొట్టేసే. ఓకే, గాలిలో ఒక స్పూన్ తో ఇంకొక స్పూన్ ని
ఇట్లా గాలిలో ఒక స్పూన్ తో ఇంకొక స్పూన్ ని ఇట్లా కొట్టు, ఏమైంది నీకు? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది కదా. నేను ఈ 2 పెన్స్ ని ఒకదాంతో ఒకటి కొడితే నీకు వినిపించింది. నేను నా చుట్టూ, దీని చుట్టూ ఏముంది నాన్న? దీని చుట్టూ గాలి ఉంది. సో గాలి ఉంది అండ్ అలాగే నా చెవులు కూడా వీటి ఇక్కడే ఉన్నాయి అండ్ ఆఫ్ కోర్స్ మీ దాకా ఉన్నాయి అనుకోండి. సో చలో, ఇది కొట్టిన వెంటనే గాలి, ఈ సౌండ్ చుట్టూ ఉన్న గాలిలో నుంచి నా చెవుల దాకా వచ్చింది. సో సౌండ్ పాసెస్ త్రూ ఎయిర్. క్లియరా? సౌండ్ సాలిడ్స్ లలో పాస్ అవుతుంది, సౌండ్ గాలి నుంచి కూడా పాస్ అవుతుంది. మరి వాటర్ లో? సో నేనేం చేసిన, ఈ 2 స్పూన్స్ తీసుకెళ్లి టబ్ లో ముంచి అక్కడ కూడా నేను ఇట్లా కొట్టిన. వినిపించిందా? ఎస్, వినిపించింది. అంటే సౌండ్ గ్యాసెస్ లో, లిక్విడ్స్ లో అండ్ అలాగే సాలిడ్స్ లో, వీటన్నిటిలో కూడా ప్రాపగేట్ అవుతుంది. సో సౌండ్ డూ ట్రావెల్ త్రూ లిక్విడ్స్ నుంచి కూడా ప్రాపగేట్ అయింది, సాలిడ్స్ నుంచి కూడా అయింది అండ్ అఫ్ కోర్స్ ఎయిర్ నుంచి కూడా అయింది. అంటే దాని అర్థం ఏంటి? లైట్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ట్రావెల్ అవ్వాలి అని అంటే, ప్రాపగేట్ అవ్వాలి అని అంటే, లేదంటే మూవ్ అవ్వాలి అని అంటే దానికి మీడియం కావాలి. మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద డౌట్ ఏం తెలుసా మ్యామ్, వాట్ ఈస్ దిస్ మీడియం కదా? ఈవెన్ మీరు కాదు నాన్న, 10th క్లాస్ స్టూడెంట్స్ లైట్ నేర్చుకునేటప్పుడు కూడా అదిగే కామన్ క్వశ్చన్ ఇది. ఇక్కడ నేర్చుకోకపోతే అక్కడ ప్రాబ్లం. అక్కడ ఎప్పుడు మరీ ఇంకొక 2 నెలల్లో ఎగ్జామ్ ఉంది అనేటప్పుడు కూడా మ్యామ్ వాట్ ఈస్ మీడియం అన్న సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు అలా చేయకండి, ఇప్పుడే నేర్చేసుకోండి. మీడియం అంటే మన చుట్టూ దేనితో అయితే సరౌండ్ అయి ఉన్నామో దాన్ని మీడియం అని అంటాం. ఓకే, ఇప్పుడు మన చుట్టూ ఏముంది నాన్న? గాలి ఉంది. మన మీడియం ఏంటి? ఎయిర్ మీడియం లో ఉన్నాం. ఓకే, సరే అట్లా కాదు, మనం ఎక్కడ వాటర్ లో స్విమ్మింగ్ చేస్తున్నాం. ఓకే, స్విమ్మింగ్ చేసేటప్పుడు మన చుట్టూ ఏముంటది? చుట్టూ పైన కింద మొత్తం ఏముంటది? వాటర్ ఉంటది. అప్పుడు మనం ఏ మీడియంలో ఉంటాం? వాటర్ మీడియంలో ఉంటాం, లిక్విడ్ మీడియంలో ఉంటాం. ఇంకా అలా కూడా కాదు అని అనుకుంటే, మనం ఏదో ఒక గుంతలో ఒక లోయలో పడిపోయాం. అప్పుడు మన చుట్టూ ఏముంది నాన్న? మన చుట్టూ మట్టి లేకపోతే సాలిడ్స్, రాళ్ళు అవి ఉన్నాయి. అప్పుడు ఏ మీడియంలో ఉంటాం? సాలిడ్ మీడియంలో ఉంటాం. సో బట్ ఏదైనప్పటికీ కూడా మనము మన సరౌండింగ్స్ లో ఏదైతే మనం కవర్ చేస్తుందో దట్ ఈస్ అ మీడియం. సో a space, okay, the material through which sound travels is called medium. సో దీన్ని కొంచెం మిస్కన్సెప్షన్ తీసుకునేది ఏంటంటే, ఓన్లీ సౌండ్ ట్రావెల్ అయ్యేదే మీడియమా? మరి వాట్ అబౌట్ లైట్ ట్రావెల్ అయ్యేదాన్ని మనం ఏమంటాం? హీట్ ట్రావెల్ అయ్యేదాన్ని మనం ఏమంటాం? నో నాన్న, ఎనర్జీ, ద మెటీరియల్ త్రూ విచ్ ఎనర్జీ ట్రావెల్స్. ఎనర్జీ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ట్రావెల్ అవ్వడానికి దేని గుండా అయితే ట్రావెల్ అవుతుందో దాన్ని మీడియం అని అంటాం. అండ్ ఇంకొకటి ఏంటి? అసలు ఎక్కడైతే మనకి పాస్ అవ్వడానికి చుట్టూ ఏమీ లేదు, నథింగ్, ఎంటీ స్పేస్, అసలు మీడియమే లేకుండా ఉంటుందో దాన్ని మనం వాక్యూమ్ అని అంటాం. వాక్యూమ్ అన్నా స్పేస్ అన్నా రెండు ఒకటే. అండ్ ఇంకొక విషయం నాన్న, దట్ ఇందాక నేను స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగిన, దట్ మన ఆస్ట్రోనాట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి వినిపిస్తుందా? వాళ్ళు ఇట్లా తేలుతూ వెళ్తుంటారు కదా, వాళ్ళు ఉన్నది ఏ మీడియం? దట్ ఈస్ అ వాక్యూమ్ మీడియం. మీకు తెలుసో తెలియదో, ఇది ఎర్త్ పైన ఉన్నాం. ఇది ఎర్త్ పైన అట్మాస్ఫియర్ అని మీరు సోషల్లో నేర్చుకుంటారు కదా. ఎర్త్ పైన కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు ఎయిర్ అనేది ప్రజెంట్ అయి ఉంది. దాని తర్వాత ఇంకేమీ ఉండదు. సో ఇదేమంటాం? ఏదైతే అట్మాస్ఫియర్, ఏదైతే ఎయిర్ ప్రజెంట్ అయి ఉందో, లేయర్స్ లో ఏదైతే ఎయిర్ ప్రజెంట్ అయి ఉందో దాన్ని అట్మాస్ఫియర్ అంటాం. ఇది దాటేసిన తర్వాత ఇంకా ఏమీ ఉండదు అక్కడ, దాన్ని మనం స్పేస్ అని అంటాం. స్పేస్ అనొచ్చు, లేకపోతే దాన్ని వాక్యూమ్ అని కూడా అనొచ్చు. స్పేస్ అనొచ్చు, వాక్యూమ్ అని కూడా అనొచ్చు. సో వాక్యూమ్ అంటే నత్తే, అక్కడ ఏమీ ఉండదు, గాలి ఉండదు, గ్యాసెస్ ఉండవు, డస్ట్ ఉండదు, వాటర్ వేపర్ ఉండదు, ఏది ఉండదు. ఓకే, సో ఇప్పుడు మీకు తెలిసింది ఏంటి? మీడియం అంటే లైట్ సౌండ్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ట్రావెల్ అవ్వాలి అని అంటే, ప్రాపగేట్ అవ్వాలి అని అంటే సాలిడ్ కావాలి, లేకపోతే లిక్విడ్ కావాలి, ఆరెల్స్ గ్యాస్ కావాలి అని నేర్చుకున్నాం ఇందాక 3 యాక్టివిటీస్ నుంచి కదా. మరి వాక్యూమ్ కూడా ఉంది కదా. నో స్పేస్ అన్నా, నో మీడియం అని అన్నా, మరి వాక్యూమ్ మన ఎత్తుని దాటిన తర్వాత వాక్యూమ్ ఉంది కదా. వాక్యూమ్ లో లైట్ ట్రావెల్ చేస్తుందని చెప్పినారు. మరి వాట్ అబౌట్ సౌండ్ ట్రావెల్ చేస్తుందా? సో దీనికోసం ఒక యాక్టివిటీ ఏంటి? సో నేను ఫస్ట్ ఏంటంటే ఒక గాజు ఇది ఒక బెల్ తీసుకున్నాం. మన మెటల్ బెల్ ఉంటది కదా, ఎలక్ట్రిక్ బెల్ తీసుకొని దాన్ని ఒక బీకర్ లోనో లేకపోతే ఒక కంటైనర్ లో ప్లేస్ చేసిన. ఇప్పుడు దాన్ని ఆన్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈవెన్ దో అది ఒక కంటైనర్ లో ఉన్నా కూడా అది రింగ్ అయినప్పుడు మనకి సౌండ్ వినిపిస్తుంది. ఎందుకు? ఆ కంటైనర్ లో గాలి ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, దీంట్లోంచి మొత్తం గాలిని బయటికి తీసేయండి. గాలి బయటికి తీసేయంటే ఊదేయడం కాదు, దట్ వాక్యూమ్ క్లీనర్ ఉంటది కదా, సక్కర్ అని అంటాం దాన్ని. వాటితో మనం ఈ కంటైనర్ లో నుంచి మొత్తం గాలిని బయటికి తీసేసాం.
అండ్ నౌ ఇప్పుడు నేను ఆ ఎలక్ట్రిక్ బెల్ ని రింగ్ చేస్తున్నా, వినిపిస్తుందా? ఇక్కడ వినిపించదు. ఈ కంటైనర్ లోపల గాలి ఉన్నప్పుడు మనకి సౌండ్ బయటికి వినిపించింది, కానీ గాలి లేకుండా మొత్తం వాక్యూమ్ చేసేసినప్పుడు, ఎంటీ స్పేస్ ఇంకా ఏం లేనప్పుడు గాలి నాకు సౌండ్ నాకు వినిపించలేదు. అంటే దీని అర్థం ఏంటి? సౌండ్ ట్రావెల్ కావాలంటే ఖచ్చితంగా దానికి ఒక మీడియం కావాలి. మీడియం లేకపోతే సౌండ్ ట్రావెల్ చేయలేదు. సౌండ్ వైబ్రేషన్ ఉన్నప్పటికీ, సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పటికీ కూడా అది ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి రాలేదు. సో ఇక్కడ సౌండ్ నాకు బయటికి రావట్లేదు అని అంటే మనం ఏం చెప్పొచ్చు? సౌండ్ డస్ నాట్ ట్రావెల్ త్రూ వాక్యూమ్. వాక్యూమ్ నుంచి సౌండ్ కెన్ నాట్ ట్రావెల్ త్రూ అ వాక్యూమ్. సౌండ్ డెఫినెట్లీ నీడ్స్ అ మీడియం. ఇంకొకటి ఏం తెలుసా నానా, ఇక్కడ మనకి వేవ్స్ అని అన్నాం కదా, సౌండ్ వేవ్స్ అని అన్నాం కదా. సో వేవ్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. దాంట్లో కొన్ని మనకి మీడియం తో ట్రావెల్ అవ్వగలవు, కొన్ని మీడియం లేకుండా ట్రావెల్ అవ్వలేవు. సో దాన్ని బట్టి నేను రెండు రకాలుగా కేటగిరైజ్ చేస్తే అవి ఏంటి, ఏమేం వేవ్స్? ఒకటి మెకానికల్ వేవ్, ఇంకా చాలా వేవ్స్ ఉంటాయి, బట్ మీకు ఒక క్లారిటీ కోసం మెకానికల్ వేవ్. ఇంకొకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో yes, what is electromagnetic wave and alage what is mechanical wave? So if the wave only travels through needs a medium, ఇది ట్రావెల్ చేయాలంటే, ఈ వేవ్ ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా మీడియం ఉండాలి. అండ్ ఇట్ కెన్ నాట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్ లో ఇది ట్రావెల్ అవ్వలేదు. దాన్ని మనం అలాంటి వేవ్ ని మెకానికల్ వేవ్ అని అంటాం. ఇట్ క్యాన్ పాస్ త్రూ ఆర్ ట్రావెల్ త్రూ ఎనీ మీడియం, ఏదైనా మీడియం అవుతుంది. ఎనీ మీడియం ఇంక్లూడింగ్ వాక్యూమ్ లో, ఇంక్లూడింగ్ స్పేస్ లేకపోతే వాక్యూమ్ గానీ స్పేస్ తో గానీ ఇది ట్రావెల్ చేయగలిగితే దాన్ని ఏమంటాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దామా? ఎగ్జాంపుల్స్ వచ్చేసి సౌండ్ వేవ్. సో ఇప్పుడు చెప్పండి, సౌండ్ అనేది ఎలాంటి వేవ్? సౌండ్ అనేది మెకానికల్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని అంటే ఒక ఎగ్జాంపుల్, స్పేస్ నుంచి మన దాకా వచ్చేది ఏంటి అని అంటే దట్ ఈస్ లైట్ వేవ్. లైట్ అనేది వేవ్ నేచర్ ఉంది దానికి. అఫ్ కోర్స్ లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి ట్రావెల్ అవ్వాలని అంటే దానికి మీడియం నుంచి అక్కడ నుంచి ట్రావెల్ అవ్వకుండా వస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అండ్ ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇది మళ్ళీ ఇంకొక రెండు రకాలు ఉంటుంది. ఒకటి లాంగిట్యూడినల్ అండ్ ఇంకొకటి ట్రాన్స్వర్స్ వేవ్స్. మనం డిస్కస్ చేద్దాం ఈ సౌండ్ వేవ్ అనేది ఈ రెండిట్లో దేనికి ఎందుకు వస్తుంది అని. సో ఇప్పుడు మొత్తానికి మీకు అర్థమైన విషయం ఏంటంటే సౌండ్ వేవ్ అనేది ఇట్ ఈస్ అ మెకానికల్ వేవ్. అంటే ఇది ఖచ్చితంగా ట్రావెల్ చేయడానికి ఒక మీడియం కావాలి మనకు, రైట్? సో ద ఆస్ట్రోనాట్స్ కెన్ నాట్, ఇప్పుడు ఇందాక మనం స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ గురించి మాట్లాడుకున్నాం కదా, దట్ మనకి ఈ ఆస్ట్రోనాట్స్ మాట్లాడుకుంటే వినిపిస్తుందా? లేదు. డైరెక్ట్ గా మాట్లాడుకుంటే వినిపించదు. వాళ్ళు ఎట్లా అంటే రేడియో డివైజెస్ యూజ్ చేస్తారు. రేడియో డివైజెస్ అని అంటే ఇప్పుడు మనము చిన్నప్పుడు ఒక 2 కప్స్ తీసుకొని ఆ రెండింటికి దారాన్ని కట్టి అక్కడ ఒకరు మాట్లాడుతుంటే ఇక్కడ ఒకరు వినడం ఇట్లా చేశారు కదా. సో అట్లాంటి డివైజెస్ ని ఏమంటాం మనం? రేడియో డివైజెస్. అంటే ఇప్పుడు రెండు సోర్స్ అండ్ రిసీవర్ ఒక చిన్న మీడియం, ఒక సన్నని థ్రెడ్ తోనైనా లేకపోతే ఒక సన్నని మీడియం తోనైనా కనెక్ట్ అయి ఉండడం. సో దట్ లైట్ ఏమవుతుంది, ఆ డివైస్ నుంచి, ఆ థ్రెడ్ నుంచి, ఆ మీడియం నుంచి ట్రావెల్ అవుతుంది అనమాట. సో అప్పుడు మాత్రమే వాళ్ళు వినగలరు. లేకపోతే వాళ్ళు నార్మల్ గా మాట్లాడుకుంటే దూరంగా, ఇప్పుడు మనం అక్కడ ఇక్కడ ఒకటి నిలబడి మాట్లాడుకుంటే వినిపించదు. అండ్ సౌండ్ వేవ్స్, నేను ఇందాక చెప్పినా కదా సౌండ్ వేవ్స్ రకాలు ఉంటాయని. సో చూద్దాం. ద స్లింకీ, ఇక్కడ మనం స్లింకీ అనంటే ఇంకా మన భాషలో చెప్పాలంటే ఒక స్ప్రింగ్ ని తీసుకొని ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ ఇట్లా దగ్గరికి అన్నారు. ఏమైంది, చాలా అందులో స్పైరల్స్ అన్ని కూడా ఏమైనా చాలా దగ్గరికి వచ్చినాయి కదా. దాని తర్వాత ఇట్లా వదిలేశారు. అప్పుడు ఏమైందన్నా అది చాలా సాగిపోయింది. అండ్ అఫ్ కోర్స్ అది ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉంది. ఇప్పుడు మీకు ఒకసారి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా, మ్యామ్ సౌండ్ ఒక పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్ కి వెళ్తూ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి వెళ్తుంది అని అంటే
ఎనర్జీ ట్రావెల్ అవుతుందా లేకపోతే పార్టికల్స్ ని తీసుకెళ్తుందా? ఆ సౌండ్ ఏదైతే ప్రొడ్యూస్ చేసిన పార్ట్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నేను జస్ట్ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నానా లేకపోతే పార్టికల్స్ రిలీజ్ చేస్తే ఆ పార్టికల్స్ అక్కడి దాకా పోతున్నాయా? ఇది ఒక డౌట్ వచ్చి ఉంటది కదా. సో దాన్ని క్లియర్ చేసుకోవడానికి మనం ఈ స్పైరల్ కి ఏం చేసినామంటే, స్ప్రింగ్ కి ఏం చేసినామంటే, ఒక చిన్న ఒకటే తీసుకొని, ఒక స్ప్రింగ్ ఒక స్పైరల్ తీసుకొని దానికి కలర్ వేయండి. అప్పుడు నువ్వేంటి, వాటిని కంప్రెస్ చేసి అప్పుడు ఆ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని వదిలేయండి. వదిలేసినప్పుడు అది అటు ఇటు కదులుతూ ఉంటది. వైబ్రేట్ అవుతున్నప్పుడు నువ్వు ఆ మార్క్ చేసిన స్పైరల్ ని గమనించు. అదేమవుతుంది అని అంటే, ఇక్కడ ఉందా, ఇది ఇక్కడ నుంచి అటు ఇటు వెళ్ళేసి వస్తూ ఉంటది. అంతే తప్ప ఇక్కడున్న స్పైరల్ ఇక్కడ దాకా రాదు. అర్థమైందా? ఇక్కడ మీరు ఏదైతే దానికి మార్క్ చేశారో, ఇది మార్క్ చేశారా, మహా అంటే ఇది అటు లేకపోతే అటు ఇటు ఇది వైబ్రేట్ అవుతూ ఉంటది, కానీ ఇక్కడ ఉన్నది ఇటు కొసకి రాదు. అంటే దీని అర్థం ఏంటి, సౌండ్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ప్రాపగేట్ అవుతున్నప్పుడు కేవలం ఎనర్జీ మాత్రమే ముందుకెళ్తుంది, పార్టికల్స్ వెళ్ళట్లేదు. రైట్? ద టర్న్స్ bunch up and spread out and those regions travel. The mass does not. వెళ్ళట్లేదు, కేవలం అది అటు ఇటు డెన్సిటీ మాత్రమే మారుతుంది. ఇప్పుడు అదే మనము గాలికి తీసుకుందాం. ఎందుకు, జనరల్ గా సౌండ్ అనేది మనం మాట్లాడేది గాల్లోనే ఎక్కువ వెళ్తుంది కాబట్టి గాల్లో చూద్దాం. నువ్వు ఒక ట్యూబ్ తీసుకో, ఆ ట్యూబ్ లో మొత్తం గాలి ఉంది కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, అందులో ఏదన్నా కలర్ ని నింపేసి, కలర్ అంటే పొటాషియం పర్మాంగనేట్ గ్యాస్ అని ఉంటది కదా. సో అట్లాంటి కలర్ గా ఉన్న గ్యాస్ ని నువ్వు ఇందులో నింపు అండ్ పిస్టన్ తో చాలా గట్టిగా ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రెస్ చేయి. ఏమవుతుంది, దీంట్లో ఉన్న ఎయిర్ మొత్తం కూడా యూనిఫామ్ గా స్ప్రెడ్ అయిపోయి ఉంటది. యూనిఫామ్, ఇక్కడ ఎంత డెన్సిటీ ఉందో ఇక్కడ కూడా అంతే డెన్సిటీ ఉంది. మళ్ళీ మ్యామ్ డెన్సిటీ అంటే ఏంటిదో అని అడుగుతారేమో. డెన్సిటీ ఈస్ మాస్ పర్ వాల్యూమ్, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే నువ్వు ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకుంటే దాంట్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో దాన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ డెన్సిటీ అని అంటాం. సో ఇక్కడ కంప్లీట్ త్రూ అవుట్ ద ట్యూబ్ మనకి డెన్సిటీ సేమ్ గానే ఉంది, యూనిఫామ్ డెన్సిటీ ఉంది. బట్ ఎప్పుడైతే నేను పిస్టన్ ని వెనక్కి అన్నానో అప్పుడు ఏమవుతుందానా, ఇక్కడ కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ లోకి మెల్లిమెల్లిగా ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే నేను వెనక్కి అన్నానో, ఇక్కడ ఒక రకమైన డెన్సిటీ ఉంటది, ఇక్కడ ఒక రకమైన డెన్సిటీ ఉంటది. అంటే ఈ రీజియన్ లో గ్యాస్ పార్టికల్స్ అన్ని ఏమైనా కొంచెం దూరంగా ఉన్నాయి, అంటే డెన్సిటీ తగ్గింది. కానీ ఈ రీజియన్ లో ఏమైంది, డెన్సిటీ పెరిగింది. ఎందుకు, అక్కడ నుంచి అన్ని ఒకేసారి రావడానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి ఒకదానికొకటి గుద్దుకున్నాయి. ఇప్పుడు జనరల్ గా సినిమా థియేటర్ లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందన్నా, వెళ్లే ముందర గేట్ లో ఆన్ చేయక ముందు సినిమా అయిపోయింది బయటికి రావాలి. అప్పుడు ఏమవుతుంది, అందరూ గేట్ల దగ్గర అసెంబ్లీ అయిపోతారు. ఒక్కసారి గేట్ తీయగానే ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. సో గేట్ బయట అప్పటిదాకా ఖాళీగా ఉండి గేట్ లోపల చాలా కంప్రెస్డ్ గా ఉన్నది కాస్త వన్స్ గేట్ డోర్లు తీయగానే అప్పుడు ఏమైపోయింది, అందరూ బయటకు వచ్చేస్తున్నారు కదా. సో అది కూడా మళ్ళీ యూనిఫామ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ గ్యాప్ లో ఏంటి డెన్సిటీ చేంజెస్ ఉంటాయి. ఇలాంటి డెన్సిటీ చేంజెస్ ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా ఉంటాయి కదా. ఈ రీజియన్స్ కి కూడా పేర్లు ఉన్నాయి. ఏంటది, ఒక రీజియన్ ని ఎక్కడైతే డెన్సిటీ తక్కువగా ఉంటుందో, పార్టికల్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా ఆబ్జెక్ట్స్ కావచ్చు, బట్ డెన్సిటీ అని అంటాం. అది ఆ డెన్సిటీ నువ్వు మాసే తీసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా తీసుకోవచ్చు. ఒక యూనిట్ వాల్యూమ్ లో ఉన్న పార్టికల్స్ తక్కువగా ఉంటే రేర్ ఫ్యాక్షన్ అని అంటాం. డెన్సిటీ తక్కువగా ఉంటే రేర్ ఫ్యాక్షన్ అంటాం, డెన్సిటీ ఎక్కువగా ఉంటే కంప్రెషన్ అని అంటాం. నువ్వు అలా ముందుకి వెనక్కి ఇలా కదుపుతూ ఉంటే నీకు ఆటోమేటిక్ గా రేర్ ఫ్యాక్షన్ అండ్ ఈ కంప్రెషన్ ఇలాంటి తేడాలు నువ్వు చూడొచ్చు. ఎక్కడైతే ఎక్కువగా పార్టికల్స్ ఉన్నాయో దాన్ని మనం ఏమంటే కంప్రెషన్, తక్కువగా ఉన్నది రేర్ ఫ్యాక్షన్, ఎక్కువగా ఉన్నది కంప్రెషన్, తక్కువగా ఉన్నది రేర్ ఫ్యాక్షన్. ఓకే, ఎస్, a sound wave is a series of దేనికి సిరీస్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్యాక్షన్స్. సో ఈ పదాలు, ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్ అన్న. కంప్రెషన్ అంటే ఏంటి, ఎక్కడైతే గాల్లో ఎక్కడైతే పార్టికల్స్ డెన్సిటీ తక్కువగా ఉంటుందో దాన్ని రేర్ ఫ్యాక్షన్ అని అంటాం. ఎక్కడైతే గాల్లో డెన్సిటీ ఎక్కువగా ఉంటుందో దాన్ని కంప్రెషన్ అని అంటాం. మూవింగ్ త్రూ ద మీడియం, ఆ మీడియం లో గనక ఈ కంప్రెషన్స్ రేర్ ఫ్యాక్షన్స్ గనక ఉంటే నువ్వేం నోటీస్ చేయొచ్చు, ఓకే సౌండ్ ట్రావెల్ అవుతుంది వితౌట్ ద పార్టికల్స్ ఫ్లోయింగ్ అలాంగ్ ఇట్. సో పార్టికల్స్ కాదు, ఇక్కడ కంప్రెషన్, ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. ఓకే, సౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రొడ్యూస్ అవుతుందని అనుకుంటున్నాం. నేను ఇలా పిస్టన్ తో అటు ఇటు జరపడం వల్ల ఇక్కడ పార్టికల్ ఇక్కడ దాకా పోతుందా,
కాదు. మరి ఏమైతుంది, ఇక్కడున్న పార్టికల్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎనర్జీ అనేది, సౌండ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది వచ్చి ఈ ఎనర్జీ అనేది పక్కనే ఉన్న పార్టికల్స్ ని పుష్ చేస్తుంది, అది వాటి పక్కనే ఉన్న పార్టికల్స్ ని పుష్ చేస్తుంది. ఇలా ఒకదానికొకటి పుష్ అవుతూ ముందుకెళ్తూ ఉంటది తప్ప ఇవి ఈ పార్టికల్ ఇక్కడే బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్ చేస్తూ ఉంటది. ఇటు 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 బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్ చేస్తూ అది అక్కడనే వైబ్రేట్ అవుతూ ఉంటది, కానీ అది ముందుకు వెళ్ళదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ పార్టికల్స్ ఆఫ్ ద మీడియం డు నాట్ ట్రావెల్ త్రూ ద వేవ్. They do not travel through the wave. They only vibrate about their mean position. Mean position అంటే ఇందాక చెప్పిన, గుర్తుందా? ఇప్పుడు పార్టికల్ ఇక్కడ ఉందా, ఇది దాని మీన్ పొజిషన్. ఇప్పుడు దీన్ని వచ్చి నేను పుష్ చేసిన, పక్కన ఉన్న పార్టికల్ వచ్చి దీన్ని పుష్ చేసినాయి. అప్పుడు ఏమవుతుంది, ఇది మహా అంటే ఇక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది. దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చి, మళ్ళీ ఇక్కడ నుంచి మీన్ పొజిషన్ కి వచ్చి మళ్ళీ ఇక్కడ దాకా వెళ్తుంది. ముందుకు ఎంత వెళ్తుందో మళ్ళీ వెనక్కి వస్తుంది, ముందుకు ఎంత వెళ్తుందో వెనక్కి ఎంత వస్తుంది. సో ఇలా ఇది మీన్ పొజిషన్ నుంచి ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి రావడాన్ని ఒక వైబ్రేషన్, ఒక ఆసిలేషన్ అని అంటాం. ఒక ఆసిలేషన్, మీన్ పొజిషన్ నుంచి ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు రావడం, ఇట్ ఈస్ వన్ ఆసిలేషన్. ఇలా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే దీన్ని మనం వైబ్రేషన్స్ అని అంటాం. ఓకే, ఇంకొక విషయం నాన్న, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను సౌండ్ ని ప్రొడ్యూస్ చేసిన. ఓకే, ఇక్కడ సోర్స్ పెట్టి ఇది సౌండ్ ని ప్రొడ్యూస్ చేయమని అడిగింది. అప్పుడు ఏమవుతుంది, సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని పక్కన ఉన్న పార్టికల్స్ దాన్ని నెట్టేస్తుంది. అది వాటి పక్కన ఉన్న పార్టికల్స్ ఇలా నెట్టేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఈ పార్టికల్ చుట్టూ 360 డిగ్రీస్ లో కంప్రెషన్ రేర్ ఫ్యాక్షన్ ని నువ్వు చూడొచ్చు. ఓకే, కంప్రెషన్ ఇక్కడ ఇది కనిపిస్తుందా? సో దిస్ ఈస్ అ కంప్రెషన్ అండ్ దిస్ ఈస్ అ కంప్రెషన్ అండ్ దిస్ ఈస్ కంప్రెషన్, ఇది కంప్రెషన్. ఇలాంటి తేడాలు కనిపిస్తున్నాయా? ఈ కంప్రెషన్ కి మధ్యలో రేర్ ఫ్యాక్షన్ ఉంది. అంటే డెన్సిటీ ఎక్కువగా తక్కువగా అవుకుంటూ ఒక దగ్గర ప్రొడ్యూస్ అయిన సౌండ్ 360 డిగ్రీస్ లో అన్ని వైపులకి సమానంగా వెళ్తుంది. ఓకే, పార్టికల్స్ కొలైడ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్. ఓన్లీ నేను ఇప్పుడు ఇటువైపు నుంచి మాట్లాడుతున్నా, సో ఆయన ఎనర్జీ సౌండ్ మొత్తం ఇటే వెళ్ళాలి అని దానికి లేదు, అన్ని డైరెక్షన్స్ కి వెళ్తుంది. కంప్రెషన్ స్పేర్డ్ యాజ్ స్పెరికల్ వేవ్స్ అని అంటే రౌండ్ గా మనకి 3 డైమెన్షన్ అన్న. ఇక్కడ మ్యామ్ రౌండ్ కనిపిస్తుంది కదా, సర్కిల్స్ అని రాయొచ్చా? లేదు, సర్కిల్స్ ఈస్ 2 డైమెన్షన్. సర్కిల్స్ అని అంటే 2 డైమెన్షన్ మాత్రమే వస్తుంది, అంటే ఇది మాత్రమే వస్తుంది. బట్ ఇలా కూడా వెళ్తుంది కదా, ఇది కూడా తీసుకుంటే స్పెరికల్ అని తీసుకోవాలి మనం. ఎప్పుడు కూడా స్పెరికల్ అనే పదం వాడితే 3 డైమెన్షన్ ని ఇండికేట్ చేసినట్టు. ఓకే, అండ్ 2 kinds of mechanical waves. మెకానికల్ వేవ్స్ ఎన్ని రకాలని చెప్పినా 2 రకాలని చెప్పినా కదా. సో దీనికోసం నా దగ్గర ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. స్ప్రింగ్ ఉందా? సో ఇప్పుడు నా దగ్గర అయితే స్ప్రింగ్ లేదు, బట్ ఎస్ మీ దగ్గర స్ప్రింగ్ ఉంటే ఈ యాక్టివిటీ చేయండి. ఏంటనంటే ఒక మన స్ప్రింగ్, ఓకే, ఇది స్ప్రింగ్, ఇది యూనిఫామ్ గా ఉంది నాన్న, ఇది యూనిఫామ్ గా ఇంత లెంత్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసిన అంటే దీన్ని ఇంకొక వైపుకి పట్టుకొని లాగిన, దీన్ని లేకపోతే ముందుకనో లేకపోతే వెనక్కనో లాగిన. అప్పుడు ఏమవుతుంది, ఇది ఐదర్ ఇలా దగ్గరికి వచ్చి ఇలా ఉంటది, లేదనంటే ఇలా దూరంగా అయిపోతుంది కదా. ఐదర్ ఇలా దగ్గరికి ఉన్నప్పుడు కంప్రెషన్ గా ఉన్నప్పుడు ఇది, ఇలా ఉన్నప్పుడు ఇది కదా. నేను కంటిన్యూ ఇట్లా దగ్గరికి ఒత్తినప్పుడు, దీనికి ఇలా దగ్గరికి ఒత్తేసినప్పుడు ఇలా అయిపోయింది, లాగినప్పుడు ఇలా అవుతుంది. సో వదిలేసాను, మొత్తానికి వదిలేసాను. అప్పుడు ఏమైంది, నాకు ఒక దగ్గర ఇప్పుడు మీరు తేడాలు చూస్తున్నారా? తేడా ఏంటంటే ఇక్కడ ఈ స్పైరల్స్ అన్ని కూడా ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి, ఇక్కడ దూరంగా ఉన్నాయి, ఇక్కడ దగ్గరగా ఉన్నాయి, ఇక్కడ దూరంగా ఉన్నాయి, ఇక్కడ దగ్గరగా ఉన్నాయి. ఓకే, ఇట్లా అటు ఇటు అది వైబ్రేట్ అవుతున్నప్పుడు ఇక్కడ కంప్రెషన్, ఇది రేర్ ఫ్యాక్షన్, రేర్ ఫ్యాక్షన్. ఎనర్జీ ఎటువైపు వెళ్తుంది? ఇటువైపు వెళ్తుంది. ఎనర్జీ ఈ డైరెక్షన్ లో ఉంది, వేవ్ డైరెక్షన్ లో ఉంది, అండ్ పార్టికల్స్ కూడా ఏమవుతున్నాయి నాన్న? సేమ్ పార్టికల్స్ కూడా వాటి సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. పార్టికల్స్ ఇది వాటి మీన్ పొజిషన్ అని అనుకోండి, ఇది వాటి మీన్ పొజిషన్ నుంచి అవి ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయి? వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్ లోనే వెళితే దాన్ని మనం ఏమంటాం? లాంగిట్యూడినల్ వేవ్ అని అంటాం. దట్ ఈస్ లాంగిట్యూడినల్ వేవ్.
దట్ ఈస్ అ లాంగిట్యూడినల్ వేవ్. అంటే ఏంటి? ద పార్టికల్స్ ఆఫ్ okay, the direction of particles, ఇంకా క్లియర్ చేయండి, డైరెక్షన్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ along the propagation of wave, అంటే వేవ్ ఏ డైరెక్షన్ లో పోతుందో, propagation of wave, వేవ్ ఏ డైరెక్షన్ లో పోతుందో అదే డైరెక్షన్ లో గనక ఈ పార్టికల్స్ అన్ని మూవ్ అవ్వడం స్టార్ట్ అయితే దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ లాంగిట్యూడినల్ వేవ్ అని అంటాం. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందన్నా? సౌండ్ ఈజ్ అ లాంగిట్యూడినల్ వేవ్. సౌండ్ ఈజ్ అ లాంగిట్యూడినల్ వేవ్. సౌండ్ ఈజ్ అ లాంగిట్యూడినల్ వేవ్. సౌండ్ అనేది ఒక లాంగిట్యూడినల్ వేవ్. ఎందుకు? సేమ్ సౌండ్ లో కూడా పార్టికల్స్ అన్ని సేమ్ డైరెక్షన్ లో వెళ్తాయి కదా. వేవ్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో, ఇప్పుడు పార్టికల్స్ అన్ని ముందుకు ఇలా వెళ్ళిపోతున్నాయి. ఓకే, అంటే కంప్రెషన్స్, రేఫాక్షన్స్ అన్ని ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సౌండ్ కూడా అదే డైరెక్షన్ లో వెళ్తుంది. ఇది కాకుండా ఇంకొకటి ఎట్లా ఉంటది అని అంటే, ఎలా ఉంటదంటే, ఇది సేమ్ స్ప్రింగ్ ని తీసుకుంటున్నా నేను. సో దిస్ ఈజ్ అ స్ప్రింగ్, సేమ్ స్ప్రింగ్. ఇప్పుడు నేను ఇలా ఒత్తేయడం కాకుండా దీన్ని ఇట్లా పైకి లేపిన. ఓకే, ఇప్పుడు ఇక్కడ అటాచ్ అయి ఉన్న ఇది ఇట్లా లాగిన నాన్న, అప్పుడు ఏంటంటే మనకి యా ఇది ఇట్లా ఉందా, ఇది ఒక స్ప్రింగ్ అనుకోండి, నేను ఇట్లా పైకి లాగుతున్నా. సో పైకి ఇట్లా ఒత్తేయడం కాకుండా ఇలా పైకి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? స్ప్రింగ్ ఇలా వెళ్తుందా లేదా? పైకి కిందికి వెళ్తుందా లేదా? ఇప్పుడు ఏమవుతుంది? పార్టికల్స్, వేవ్ అనేది ఇట్లా ముందుకే వెళ్తుంది, వేవ్ ముందుకే వెళ్తుంది. కానీ ఈ పార్టికల్ ఏందన్నా, ఇక్కడ ఉండాల్సిన పార్టికల్ ఇటు పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది కదా. ఇది దాని మీన్ పొజిషన్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మీన్ పొజిషన్ నుంచి పైకి కిందికి వస్తుంది. సో పార్టికల్ డైరెక్షన్ ఎలా ఉంది? కిందికి గాని పైకి గాని ఉంది. ఇలాంటి వాటిని మనం ఏమంటామనంటే ట్రాన్స్వర్స్ వేవ్ అని అంటాం. అంటే the direction of particles is perpendicular to పైకి పోయిన పర్పెండిక్యులర్, కిందికి వచ్చిన పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ టు propagation of wave. వేవ్ కి పర్పెండిక్యులర్ గా ట్రావెల్ చేస్తాయి. వేవ్ ఇటు వెళ్తుంది, పార్టికల్స్ పైకి కిందికి వెళ్తున్నాయి. సో దిస్ ఇస్ పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి దీన్ని ట్రాన్స్వర్స్ వేవ్ అని అంటాం. ఇప్పుడు చెప్పండి, సౌండ్ అనేది ఎలాంటి వేవ్? ఇక్కడ చూడండి, ఇవన్నీ దగ్గరగా పార్టికల్స్ అన్ని ఏంటి, ముందుకు వెనక్కి కదులుతున్నాయి, రైట్? ఇది లాంగిట్యూడినల్ వేవ్ అని అంటాం. అలా కాకుండా సౌండ్ ముందుకే వెళ్తుంది, డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ముందుకే ఉంది, కానీ వైబ్రేషన్స్ పైకి కిందికి ఉన్నాయి. ఇలాంటి వాటిని ఏమంటాం? ట్రాన్స్వర్స్ అని అంటాం. సో లక్కీలీ సౌండ్ వేవ్ ఇస్ అ లాంగిట్యూడినల్ వేవ్ అండ్ వేవ్స్ నీడ్స్ అ మీడియం ఆర్ అదే ఏ వేవ్ కి అయితే ట్రావెల్ చేయడానికి మీడియం కావాలో దాన్ని మెకానికల్ వేవ్ అని అంటాం. సో మెకానికల్ వేవ్స్ ఆర్ 2 types, అది లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్. అండ్ దీంట్లో కూడా ఒక సేమ్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ మెకానికల్ వేవ్. దాంట్లో కూడా టైప్ ఏంటంటే లాంగిట్యూడినల్ వేవ్ సౌండ్ ఈజ్. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ సౌండ్. సో సౌండ్ ఎనర్జీ ఆఫ్ సౌండ్ వేవ్స్ గురించి తెలుసుకున్నాం. సో దీంట్లో ఏంటంటే ఇది ఇట్ షుడ్ బి ఏబుల్ టు మూవ్ సంథింగ్. అది దాన్ని ఒక సౌండ్ ఒక వస్తువుని కదిపేస్తుంది, ఒక వస్తువుని జరపగలదు. సో దానికి ఉన్న ఎనర్జీ ఎట్లాంటిది, సో దాని గురించి తెలుసుకుందాం. దట్ నేను మీరు షార్ట్స్ చూస్తుంటారు కదా నాన్న, చాలా మంది షార్ట్స్ ఎట్లాంటి షార్ట్స్ అని అంటే ఒక ప్లేట్ లాంటి దాని మీద చిన్న చిన్న పార్టికల్స్ లేకపోతే వైట్ శాండ్ వేస్తారు. వైట్ శాండ్ వేసి దాని మీద ఒక ఆబ్జెక్ట్ తో సౌండ్ చేయడమో లేకపోతే ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఆ ప్లేట్ ఇట్లా గీరడమో చేస్తారు. దానివల్ల ఆ ప్లేట్ లో ఉన్న వైట్ శాండ్ మొత్తం ఒక ప్యాటర్న్ లోకి వస్తుంది. సౌండ్ మార్చిన ప్రతిసారి ఆ ప్లేట్ లో ఉన్న ప్యాటర్న్, ఇసుక అంటే వైట్ శాండ్ మొత్తం ఒక ప్యాటర్న్ లో ఫామ్ అవుతుంది కదా. సౌండ్ మార్చిన ప్రతిసారి ఆ ప్యాటర్న్ మారుతూ ఉంటది. ఇది ఎందుకు అని అంటే, మనం చేసే ఈ సౌండ్, ప్లేట్ కి దగ్గరగా మనం చేసే సౌండ్ ఏదైతే ఉందో
అది పార్టికల్స్ ని జరపగలదు. దాన్ని ఎనర్జీ అని అంటాం మనము. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఒక ప్లేట్ లో నువ్వేంటి ఏదైనా కలర్డ్ గ్రెయిన్స్ ఏదన్నా తీసుకోండి. ఓకే, ఆ గ్రెయిన్స్ అని తీసుకొని పక్కనే ఏదైనా వస్తువుతో సౌండ్ చేయండి. అప్పుడు ఏమవుతుందో ఆ పార్టికల్స్ కదలడం స్టార్ట్ అవుతాయి. ఆ పార్టికల్స్ కి ఒక షేప్ తీసుకుంటది. దే జంప్, నథింగ్ టచ్ దెమ్, సో సౌండ్ క్యారీస్ ద ఎనర్జీ. నేను అసలు దాన్ని ముట్టకుండా పార్టికల్స్ కదిలాయంటే దాని అర్థం ఏంటి? అక్కడ మనం చేస్తున్న సౌండ్ వల్ల పార్టికల్స్ కదిలాయి. సో దట్ మీన్స్ మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? ఇన్ అ సౌండ్ వేవ్ ఇట్ ఈస్ ద ఎనర్జీ దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. సౌండ్ ప్రొడ్యూస్ అయింది అని అంటే నేను ఏం ప్రొడ్యూస్ చేస్తున్నట్టు? పార్టికల్స్ ని కాదు, ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఒకవేళ పార్టికల్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంటే మనం సోర్స్ కనుక, నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్ని పార్టికల్స్ నా బాడీలో నుంచి పార్టికల్స్ అన్ని పోయి నేను చిన్నగా అయిపోయేదాన్ని, సో అరిగిపోతుండే. అలా కాకుండా సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కేవలం ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది, నాట్ ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం. డ్రాయింగ్ అ సౌండ్ వేవ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇందాక మీరు ట్రాన్స్వర్స్ వేవ్ చూసారు కదా, అలాగే ఉంటది. సో సౌండ్ వేవ్స్ అని అంటే ఇది మనకి ఇందాక చూసినప్పుడు లాంగిట్యూడినల్ వేవ్ లో ఇది కంప్రెషన్, ఇది రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్ కదా. సో దీన్ని మనం ఎట్లా డ్రా చేయొచ్చు అని అంటే డెన్సిటీ పరంగా డ్రా చేయొచ్చు. సో టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటది దాట్ నేను ఎక్స్ యాక్సిస్ లో ఏం తీసుకుంటున్నానంటే ఫ్రీక్వెన్సీని తీసుకుంటున్నా, అండ్ అలాగే ఇక్కడ డెన్సిటీని తీసుకుంటున్నా. సో డెన్సిటీ ఎక్కువగా ఉంటే నేను పైకి వెళ్ళొచ్చు, డెన్సిటీ తక్కువగా ఉంటే నేను కిందికి రావచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ డెన్సిటీ ఏముంది నాన్న? ఫస్ట్ డెన్సిటీ అనేది కంప్రెషన్ కదా, కంప్రెషన్ ఉన్నప్పుడు డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, డెన్సిటీ ఎక్కువగా ఉంది. దాని తర్వాత రేర్ ఫ్రాక్షన్ వచ్చింది, సో డెన్సిటీ తక్కువగా ఉంది. దాని తర్వాత ఇక్కడ ఎంతైతే డెన్సిటీ ఉంటుందో ఇక్కడ అంతే లెస్ తగ్గిపోతాయి. సో కాబట్టి ఈక్వల్ గా ఉంటుంది. అండ్ మళ్ళీ కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్, ఇలా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని మీరు వేవ్ ని ఇలా రిప్రజెంట్ చేశారు కదా, దీనిలో నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. సో దిస్ ఇస్ అ వేవ్. ఓకే, ఇది వేవ్ కదా. దీంట్లో ఈ మీన్ పొజిషన్, దిస్ ఇస్ అ మీన్ పొజిషన్. ఇక్కడ డెన్సిటీ ఎక్కువగా ఉంది, డెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ, అండ్ తక్కువగా ఉన్నది కాబట్టి కింద. సో నేను ఎప్పుడైతే ఈ పైకి డ్రా చేశానో దీన్ని, ఈ కర్వ్, ఈ పైకి ఉన్న కర్వ్ ని మనం ఏమంటాం? దిస్ ఈజ్ అ క్రెస్ట్ అని అంటాం. ఇది ట్రఫ్. అదే చెప్తున్నారు, ఈ పైకి ఉండేది ఇది క్రెస్ట్. కంప్రెషన్ మాక్సిమం డెన్సిటీ ఉంటే క్రెస్ట్ అంటాం, అండ్ రేర్ ఫ్రాక్షన్ అంటే తక్కువ డెన్సిటీ ఉంటే దీన్ని ట్రఫ్ అని అంటాం, మినిమం డెన్సిటీ. అండ్ దాంతో పాటు ద హైయెస్ట్ పాయింట్స్ ఆఫ్ ద గ్రాఫ్, ద సెంటర్ ఆఫ్ ది కంప్రెషన్, లేకపోతే మాక్సిమం డెన్సిటీని క్రెస్ట్ అంటాం. అండ్ ద లోయెస్ట్ పాయింట్స్ ఆఫ్ ద గ్రాఫ్, హైయెస్ట్ పాయింట్స్ ఆఫ్ ద గ్రాఫ్ లేదంటే లోయెస్ట్ పాయింట్స్ ఆఫ్ ద గ్రాఫ్, ఇలాగైనా రిప్రజెంట్ చేయొచ్చు. లేదు అనంటే మాక్సిమం డెన్సిటీ, లేదు అనంటే మినిమం డెన్సిటీ అనన్నా గుర్తుపెట్టుకోవచ్చు. దానికన్నా బదులు ఈ పైకి ఉండే పాయింట్స్, మనం వేవ్ డ్రా చేస్తున్నప్పుడు ఇట్లా పైకి ఉండే పాయింట్స్ ని క్రెస్ట్ అంటాం. ఇక్కడ కింద ఉండే పాయింట్ ని, ఇది పాయింట్ నాన్న, క్రెస్ట్ అంటే ద పాయింట్. సో ఇది పాయింట్, ఇది పాయింట్, ఇది పాయింట్, అండ్ ఇది ఓకే ట్రఫ్, క్రెస్ట్ అని అంటే. అండ్ దాంతో పాటు ఈ వేవ్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏంటా క్యారెక్టరిస్టిక్స్? మీరు వేవ్ లెంత్, లేకపోతే ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ ఇలాంటివి నేర్చుకుంటారు కదా. సో వీటన్నిటినే మనం ఏమంటాం? ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సౌండ్. నేర్చుకుందామా వీటిని? సరే చూద్దాం. ఎస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సౌండ్ లో ఇప్పుడు ఇది మనకి వాట్ ఈస్ ఇట్ నానా? ఇది వేవ్ లెంత్ గురించి చెప్తున్నాడు కదా. సో నేను ఆల్ ఎట్ ఏ వన్స్ చెప్పేస్తాను, మీకు ఒక క్లారిటీ ఉంటుంది అన్ని ఒకే దగ్గర ఉంటే. ఫైన్. ఇప్పుడు ఇది క్రెస్ట్, దిస్ ఈజ్ ఎ క్రెస్ట్, అండ్ దిస్ ఇస్ ట్రఫ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీకు ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏం చెప్తాడంటే వేవ్ లెంత్. వేవ్ లెంత్ పేరు చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? లెంత్ అంటే ఏదో డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం అని అంటాం కదా. అండ్ దీన్ని లెంత్ ని, వేవ్ లెంత్ ని ఇండికేట్ చేస్తే ఒక లెటర్ లాండా అని అంటాం. దాన్ని చదవడం లాండా అని చదువుతాం, బట్ రాయడం ఇలా రాస్తాం. వేవ్ లెంత్ ని లాండాతో రిప్రజెంట్ చేస్తాం. బట్ వాట్ ఈస్ వేవ్ లెంత్ అని అంటే, ఒక్కసారి ఇక్కడ గమనించండి, వేవ్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇది మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మీన్ పొజిషన్ కి వచ్చి కిందికి వెళ్ళింది కదా. సో ఇక్కడ వరకు
ఒక క్రెస్ట్ ని కవర్ చేసి ఒక ట్రఫ్ ని కవర్ చేసి వచ్చేసిందిగా, మళ్ళీ మీన్ పొజిషన్ కి వచ్చింది కాబట్టి ఈ లెంత్ ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ వేవ్ లెంత్ అని అంటాం. ఆబ్జెక్ట్ ఒక వేవ్ ఒక క్రెస్ట్ ఒక ట్రఫ్ అంటే ఒక వైబ్రేషన్ చేయడానికి, లేకపోతే ఒక క్రెస్ట్ ఒక ట్రఫ్ ని కవర్ చేసి రావడానికి ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చిందో ఆ లెంత్ ని మనము వేవ్ లెంత్ అని అంటున్నాం. ఈ వేవ్ లెంత్ ని మీటర్స్ లో డిస్కస్ చేయొచ్చు, వేవ్ లెంత్ ని మీటర్స్ లో చెప్పొచ్చు. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ క్రెస్ట్ అండ్ అలాగే టూ కాన్సిక్యూటివ్ ట్రఫ్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ని కూడా సేమ్ అంతే కదా, ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే. సో ఇదైనా లాంబ్డా అని అంటాం. లేదనంటే ఇక్కడ ఈ ట్రఫ్ నుంచి ఇంకొక ట్రఫ్ వరకు, సో ఈ ట్రఫ్ నుంచి ఇంకొక ట్రఫ్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదైనా లాంబ్డా అని అవుతుంది. దీన్ని మనం మీటర్స్ లో మెషర్ చేస్తాము, ఎందుకంటే ఇట్ ఈస్ ద లెంత్ కాబట్టి మీటర్స్. ఇంకొక నెక్స్ట్ విషయం ఏంటంటే లాంగ్ వేవ్ లెన్స్ అండ్ షార్ట్ వేవ్ లెన్స్. లాంగ్ వేవ్ లెన్స్ అని అంటే ఈ డిస్టెన్స్ హారిజంటల్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, దట్ ఈస్ అ లాంగ్ వేవ్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, సో దీన్ని ఇదేంటన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎక్కువ లెంత్ ఉంది. అదే షార్ట్ వేవ్ లెంత్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది షార్ట్ వేవ్ లెంత్ అంటే ఒక క్రెస్ట్ ఒక ట్రఫ్ అంటే ఇక్కడికే అయిపోయింది, ఇది షార్ట్ వేవ్ లెంత్. ఇది లాంగ్ వేవ్ లెంత్, ఇది వేవ్ లెంతే ఇది వేవ్ లెంతే. సో షార్ట్ వేవ్ లెంత్ లాంగ్ వేవ్ లెంత్ అంటే మీకు రావాల్సింది ఏంటంటే దాని వెడల్పు ఎక్కువగా ఉంది. సో ఇది తేడా, ఇది షార్ట్ వేవ్ లెంత్ అండ్ అలాగే ఇది లాంగ్ వేవ్ లెంత్. ఓకే, సమ్ స్ట్రెచ్ ఆఫ్ ఎయిర్ మోర్ సీ అండ్ ప్యాక్డ్ అంటే హై ఫ్రీక్వెన్సీ గురించి ముందుకు వద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్. సో గైస్ మీకు టైం పీరియడ్ గురించి అండ్ ఫ్రీక్వెన్సీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి రెండు సిమిలర్ గా ఉన్నప్పటికీ కూడా క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు ఇది ఒక వేవ్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఇంత టైం పట్టింది కదా, రైట్. సో ఫ్రీక్వెన్సీ అని అంటే మనం ఏం చెప్పచ్చు, నంబర్ ఆఫ్ డెన్సిటీ ఆసిలేషన్స్ ఎట్ అ పాయింట్ పర్ యూనిట్ టైమ్. నేను ఒక సెకండ్ తీసుకుంటే ఒక యూనిట్ టైం ఎంత అంటున్నానా, వాట్ ఈస్ యూనిట్ టైం? యూనిట్ టైం అంటే 1 సెకండ్. ఒక సెకండ్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది వేవ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది, దీంట్లో ఎన్ని ఆసిలేషన్స్ ఉన్నాయి? ఇది 1, 2, 3 అండ్ అలాగే 4. ఓకే, 4 ఆసిలేషన్స్ చేసింది. సో దట్ ఈస్ 4 ఆసిలేషన్స్ పర్ టైం. దెన్ ఇదేమంటాం, ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఫ్రీక్వెన్సీ ఇస్ ఈక్వల్స్ టు, ఫ్రీక్వెన్సీని మనం F అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. సో ఫ్రీక్వెన్సీ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ టైం. నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ టైం. టైం అట్లా అంటే యూనిట్ టైం. దీనికి యూనిట్ ఏంటి తెలుసా? యూనిట్ వచ్చేసి హెర్ట్జ్. యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్ హెర్ట్జ్. హెర్ట్జ్ అనే సైంటిస్ట్ పేరు మీదుగా వచ్చింది నాకు. ఇది ఫ్రీక్వెన్సీ. దెన్ వాట్ అబౌట్ టైం పీరియడ్? కన్ఫ్యూజ్ అవ్వద్దు, టైం పీరియడ్. అండ్ అన్న టైం మనకి ఫ్రీక్వెన్సీ ఇలా కూడా ఇండికేట్ చేస్తారు చాలా సార్లు, సో గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్నా ఇట్ ఈస్ అ ఫ్రీక్వెన్సీ. అండ్ వాట్ ఈస్ ద టైం పీరియడ్? టైం పీరియడ్ అని అంటే ఒక్క ఆసిలేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది. ఇక్కడ ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆసిలేషన్ చేయడానికి ఎంతైతే టైం పట్టిందో దాన్ని మనము టైం పీరియడ్ అని అంటాం. ఓకే, ఆసిలేషన్స్ పర్ టైం ఫర్ వన్ కంప్లీట్ డెన్సిటీ ఆసిలేషన్స్ ఎట్ అ పాయింట్. ఒక్క సెకండ్ కి ఎంతైతే మనం ఫ్రీక్వెన్సీ చేసామో, ఎంతైతే ఇది ఆసిలేషన్, నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇస్ 1 పర్ యూనిట్ టైం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఫ్రీక్వెన్సీకి నానా. సో నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైం అంటే ఫ్రీక్వెన్సీ. ఒక్క ఆసిలేషన్ చేయడానికి ఎంతైతే టైం పట్టిందో దాన్ని మనము ఈ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఆర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో టైం పీరియడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, లేదనంటే టైం పీరియడ్ ఈస్ ఈక్వల్స్ టు 1/ν లేకపోతే 1/f. ఈ రెండిట్లో ఏదైనా చెప్పొచ్చు. అండ్ దీనికి యూనిట్ వచ్చేసి సెకండ్స్. అండ్ ఇంకొకటి స్పీడ్, వెలాసిటీ ఎంత స్పీడ్ తోని ట్రావెల్ చేసింది ఈ వేవ్. సో వెలాసిటీ ఈస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం కదా. టైం అంటే టైం పీరియడ్ తీసుకోవాలి. సరే,
సరే, ఇక్కడ వెలాసిటీ అనే గురించి v is equals to డిస్టెన్స్ అంటే మనం ఏం తీసుకుంటాం నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్, దాట్ వి విల్ మెజర్ ఇన్ వేవ్ లెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని వేవ్ లెన్స్ ఉన్నాయనేది మనం మెజర్ చేస్తాం. అది మెజర్ డిస్టెన్స్ ని మనం మెజర్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనేది వేవ్ లెంత్ లో మెజర్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ టైం t కదా. 1/t is equals to ఏమని రాయొచ్చు మనము, 1/t ప్లేస్ లో 1/nu అని రాయొచ్చు కదా. సో వెలాసిటీ is equals to lambda into nu అని రాయొచ్చు, లేదంటే lambda into f అని కూడా రాయొచ్చు. సో దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ is equals to 1/t అండ్ అలాగే స్పీడ్ is equals to lambda into ఇది. అండ్ ఎస్, ఇక్కడ ఏమంటున్నాడు, 10 oscillations in 2 seconds. 10 oscillations in 2 seconds. ఒక్క నిమిషం, రైట్. ఇక్కడ 10 డెన్సిటీ ఆసిలేషన్స్ ఇన్ 2 seconds. సో ఫ్రీక్వెన్సీ నానా, ఇది ఫ్రీక్వెన్సీ అండ్ అలాగే ఇది టైం పీరియడ్. ఫైండ్ ద ఓకే, ఇది నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్, ఇది నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అని ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత? సో టైం పీరియడ్ ఇస్ ఈక్వల్స్ టు ఒక సెకండ్, ఒక ఆసిలేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది కదా. సో చలో, ఫ్రీక్వెన్సీ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఎంత, 10 ఆసిలేషన్స్. దీనికి ఎంత టైం పట్టింది, 2 seconds పట్టింది. సో మొత్తం మీద ఇది 5 hertz. అండ్ టైం పీరియడ్ ఇస్ ఈక్వల్స్ టు 1/nu కాబట్టి ఇట్ ఇస్ 1/5 అని అంటే 0.2 seconds. ఆన్సర్ ఇస్ 0.2 seconds. అండ్ ఇంకొకటి యాంప్లిట్యూడ్, ఇది చాలా ఇంపార్టెంట్. సో యాంప్లిట్యూడ్ అంటే ఇది మీన్ పొజిషన్. ఎస్, మనందరికీ తెలుసు, దిస్ ఈస్ ద మీన్ పొజిషన్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ మీన్ పొజిషన్ నుంచి ఎంత పైకి వెళ్ళింది, ఎంత హైయెస్ట్ మాక్సిమం పాయింట్ కి రీచ్ అయింది ఇది, ఎంత ఇక్కడ నుంచి ఎంత పాయింట్ కి రీచ్ అయింది ఇది. ఓకే, ద హైట్ ఇట్ రీచెస్, ఈ పాయింట్ నుంచి ఎంతైతే మీన్ పొజిషన్ నుంచి ఎంతైతే డిస్ప్లేస్ అయిందో దాన్ని మనం ఏమంటాం, యాంప్లిట్యూడ్ అని. ఓకే, సో ఇట్ ఈస్ యాంప్లిట్యూడ్. సో దీన్ని ఎలా రాస్తాం అని అంటే, దీన్ని మనం ఏ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. ద మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ its mean from its mean position. మీన్ పొజిషన్ నుంచి మాక్సిమం డిస్టెన్స్ ని, డిస్ప్లేస్మెంట్ మనం ఏమంటాం, మీన్. అండ్ దీనికి యూనిట్స్ ఇస్ ఈక్వల్స్ టు మీటర్స్. సేమ్ దీనికి కూడా. అండ్ ఇందులో 2 రకాలు ఉన్నాయి, చూద్దాం. ఇది ఒక రకం అండ్ అలాగే ఇది. ఈ రెండింటికి తేడా ఏంటన్నా, ఇక్కడ లెస్ యాంప్లిట్యూడ్, తక్కువగా ఉంది, యాంప్లిట్యూడ్ తక్కువగా ఉంది. ఇది మోర్ యాంప్లిట్యూడ్. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ మేబీ ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడది ఏంటన్నా, ఎక్కువ మోర్ వేవ్ లెంత్, లాంగ్ వేవ్ లెంత్ అని అనొచ్చు. లాంగ్ వేవ్ లెంత్ ఇది. అండ్ ఇదేమవుతుంది, ఇది షార్ట్ వేవ్ లెంత్. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి దట్ యాంప్లిట్యూడ్ అనేది ద మాక్సిమం చేంజ్ ఇన్ ద డెన్సిటీ ఫ్రమ్ యావరేజ్ అంటే మీన్. బిగ్గర్ యాంప్లిట్యూడ్ మోర్ ఎనర్జీ, ఎక్కువ యాంప్లిట్యూడ్ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు, తక్కువ యాంప్లిట్యూడ్ ఉంటే తక్కువ ఎనర్జీ ఉన్నట్టు. సో ఇక్కడ పార్టికల్స్ ని కూడా చూడొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, వై సౌండ్ ఫేడ్స్ విత్ డిస్టెన్స్ మారిన కొద్ది సౌండ్ ఎందుకు ఫేడ్ అవుతుంది అంటే, డెన్సిటీ మారుతుంది. అది దూరంగా వెళ్తున్న కొద్ది ఏమవుతుంది నాన్న, ఏరియా పెరుగుతుంది. ఏరియా పెరిగిన కొద్ది అది అది ఏరియా పెరిగిన కొద్ది ఏమవుతుంది, సేమ్ పార్టికల్స్ ఇంకా డైల్యూట్ అయిపోతాయి కదా, అంటే ఇంకా డెన్సిటీ తగ్గుతుంది. డెన్సిటీ తగ్గిందని అంటే ఇంకా సౌండ్ ఎనర్జీ తక్కువైపోతుంది. ఇప్పుడు మీరు పాలు చూడండి, పాలు డైరెక్ట్ ప్యూర్ మిల్క్ తీసుకోండి, ఒక డ్రాప్. ఓకే, అది ఒక డ్రాప్ తీసుకొని మీరు మైక్రోస్కోప్ లో చూస్తే చాలా థిక్ గా ఉంటది. అది ఇప్పుడు ఆ ఒక్క డ్రాప్ ని తీసుకొని వాటర్ లో వేయండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో వేయండి. ఏమవుతుంది, పాలలో, ఆ 1 డ్రాప్ లో ఉన్న పాలలో ఉన్న పార్టికల్స్ అన్ని ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ లో అవి
డైల్యూట్ అయిపోయినాయి కాబట్టి డెన్సిటీ ఏమైంది, చాలా తగ్గిపోయింది. ఇలా డెన్సిటీ తగ్గిపోయినప్పుడు సో ద ఇంటెన్సిటీ ఫాల్స్ విత్ డిస్టెన్స్ తగ్గితే ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఇంటెన్సిటీ తగ్గితే ఎనర్జీ కూడా తగ్గుతుంది. సో మనము ఎంత గట్టిగా మాట్లాడినా కూడా అది మెల్లిమెల్లిగా నేను దూరం వెళ్లే కొద్దీ సౌండ్ తగ్గిపోతుంది. మీరు అప్పుడప్పుడు నోటీస్ చేయొచ్చు దట్ ఒక లౌడ్ స్పీకర్ దూరం నుంచి మన ఏరియాలో ఇట్లా వెళ్తున్నప్పుడు ఆ ఆటో మన లైన్ లోకి ఎంటర్ అయినప్పుడు కొంచెం తక్కువగా వినిపిస్తుంది, మన దగ్గరకు వస్తున్నప్పుడు ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది, అండ్ మనల్ని దాటేసి వెళ్తున్నప్పుడు ఇంకా సౌండ్ తక్కువైపోతుంది కదా. అంటే దాని అర్థం ఏంటి, డిస్టెన్స్ ని బట్టి ఎనర్జీ తగ్గుతుంది, డిస్టెన్స్ ని బట్టి ఎనర్జీ తగ్గుతుంది. ఇందాక నేను చెప్పింది వెలాసిటీ గానీ స్పీడ్ గానీ వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ, అండ్ ఎస్ దిస్ ఇస్ ద రిలేషన్, ఇది మీటర్ అండ్ అది పర్ సెకండ్ కాబట్టి అఫ్ కోర్స్ ద వాల్యూ యూనిట్స్ ఏమవుతాయి, మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సౌండ్ కి కూడా లైట్ ఎలాగైతే ఒక్కొక్క మీడియం లో ఒక్కొక్క స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందో సౌండ్ కూడా సేమ్ డిఫరెంట్ మీడియంస్ కి డిఫరెంట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. కానీ ఇందులో లైట్ మనకి ఎక్కడ హైయెస్ట్ స్పీడ్ ఎందులో ఉంటుంది అన్న లైట్ కి హైయెస్ట్ స్పీడ్ మన వాక్యూమ్ లో ఉంటది కదా, అంటే గ్యాసెస్ పార్టికల్స్ దగ్గర ఉంటది కదా. బట్ ఎక్కడ ఉంటుందో తెలుసా, సాలిడ్స్ లో ఎక్కువగా ఉంటది. సాలిడ్స్ లో స్పీడ్ ఎక్కువగా ఉంటది, ఇక్కడ లిక్విడ్స్ లో మీడియం గా ఉంటది, ఎయిర్ లో చాలా తక్కువగా ఉంటది, గ్యాసెస్ లో చాలా తక్కువగా ఉంటది. ఓకే, సో ఇప్పుడు అన్నిటికన్నా స్టీల్ లో 5000 ఉంది, వాటర్ లో 1500 ఉంది, అండ్ ఎయిర్ లో ఓన్లీ 340 మీటర్స్ పర్ సెకండ్. అంటే నేను ఇప్పుడు సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తే అది కేవలం ఒక సెకండ్ లో 340 మీటర్స్ మాత్రమే వెళ్తుంది. ఓకే, మరి ఎందుకు ఒక మీడియంలో ఎక్కువగా ఒక మీడియంలో తక్కువగా ఎందుకు ఇట్లా ట్రావెల్ చేస్తుంది అని అంటే, సో దీన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఏంటి, హై టెంపరేచర్ కానీ హై హ్యూమిడిటీ కానీ ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ దీంట్లో డజంట్ మ్యాటర్ ఏంటంటే ప్రొడ్యూస్ చేసే నువ్వు అండ్ ద లిజనర్, సోర్స్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఇవి అసలు ఎఫెక్ట్ చేయవు. అంటే దీని మీద ఏది డిపెండ్ అయ్యి లేదు. నేను మాట్లాడుతున్నా, ఓకే, నేను ఏ మీడియంలో ఉన్నా అన్న దాంతో సంబంధం లేదు. నేను ఎయిర్ మీడియంలో ఉన్నా అలాగే మాట్లాడతా, సౌండ్ మీడియంలో ఉన్నా అలాగే మాట్లాడతాను. ద సోర్స్ మా దగ్గర ఏమి తేడా లేదు. ఆ ఫ్రీక్వెన్సీ, నేను ఏ రకమైన సౌండ్ ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తున్నాను అది కూడా కేవలం సోర్స్ దగ్గరనే ఉంటది. ఇది కూడా ఫ్రీక్వెన్సీ ఇస్ కాన్స్టెంట్, ద చేంజ్ ఫ్రీక్వెన్సీ అండ్ లాంబ్డా, మనం స్పీడ్ అండ్ లాంబ్డా అడ్జస్ట్ కానీ వి స్టేస్ ద సేమ్, స్పీడ్ అనేది సేమ్ గా ఉంటది. అండ్ ఎస్ ఇక్కడ ఏం మారుతుంది, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 331 మీటర్ పర్ సెకండ్ అయితే 22 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 344 మీటర్ పర్ సెకండ్. అంటే టెంపరేచర్ మారినప్పుడల్లా, టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ మారినప్పుడల్లా సౌండ్ స్పీడ్ కూడా మారుతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్. సో హ్యూమన్ హియరింగ్ స్పాన్స్ 20 హెర్ట్జ్ అంటే ఫ్రీక్వెన్సీ టు 20 కిలో హెర్ట్జ్, 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్. ఇది తక్కువ స్పీడ్ అండ్ అలాగే ఇది ఎక్కువ స్పీడ్. ఫైండ్ ద వేవ్ లెంత్ ఇన్ ఎయిర్, టేక్ v is equals to 344 అని అంటున్నాడు. సరే, ఇది ఫ్రీక్వెన్సీ 1, ఇది ఫ్రీక్వెన్సీ 2 కదా. ఇక్కడ ఏమన్నాడు, మనల్ని వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. సో వేవ్ లెంత్ మనకి ఫార్ములా ఏమవుతుంది, v is equals to లాంబ్డా ఇంటూ ఫ్రీక్వెన్సీ కదా. మనకి స్పీడ్ తెలుసు, ఫ్రీక్వెన్సీ తెలుసు. లాంబ్డా is equals to స్పీడ్ బై ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ 1 is equals to లాంబ్డా 1 is equals to స్పీడ్ బై ఫ్రీక్వెన్సీ 1, లాంబ్డా 2 is equals to స్పీడ్ బై ఫ్రీక్వెన్సీ 2. వేవ్ ఎంత, స్పీడ్ ఎంత, 344/20. ఇదేమవుతుందన్న 344/20 ఇంటూ 10⁻³ ఇది ఆన్సర్. ఇలా మారుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ కి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి. దెన్ ఎస్, పిచ్ అండ్ లౌడ్నెస్. సో ఇవి కూడా 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సౌండ్, ఇవి కూడా సూపర్ ఇంపార్టెంట్. సో ఇందాక మనం చూసిన ఆంప్లిట్యూడ్, వేవ్ లెంత్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ అనేది ఏ వేవ్ కైనా ఉండే క్యారెక్టరిస్టిక్స్. వేవ్ కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ని ఇందాక చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం సౌండ్ కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ని చూద్దాం. అది ఒకటి పిచ్, ఇంకొకటి లౌడ్నెస్. సో పిచ్ అంటే ఏంటి, సో మనము సౌండ్ ని ఎట్లా తీసుకుంటాం, మనకి ఎలా వినిపిస్తుంది అనేది ఇది. అయితే లౌడ్నెస్ అంటే మీకు తెలుసు, మనం టీవీ వాల్యూమ్ ని పెంచడం తగ్గించడం చేస్తాం కదా. సో పెద్దగా సౌండ్ పెద్దగా వినిపిస్తుంది, చిన్నగా వినిపిస్తుంది, దాట్ ఈస్ లౌడ్. అండ్ పిచ్ అని అంటే ఇక్కడ మనం విజిల్ సౌండ్, ఒక్కొక్క చిన్న చిన్న తేడాలు ఉంటాయి చూడండి. విజిల్ సౌండ్ ఎట్లా వస్తుంది, చిన్నగా వస్తుంది, రైట్, చిన్నగా ఇన్ ద సెన్స్ అదొక రకమైన సౌండ్. అదే ఒకవేళ లయన్ పెద్దగా షౌట్ చేసిన, లేదంటే ఒక థండర్ సౌండ్ వచ్చినా అది ఎట్లా ఉంటది, కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా. ఇది పిచ్ అంటాం.
ఇందులో తేడాస్ పిచ్. సో ఈ పిచ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందనా, పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయితే ఇది యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. యాంప్లిట్యూడ్ అని అంటే ఇందాక నేను చెప్పిన కదా, సో ఎంత యాంప్లిట్యూడ్ ఉంటే అంత పెద్ద సౌండ్ వినిపిస్తుంది, అంత ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎక్కువ ఆంప్లిట్యూడ్ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉంది కాబట్టి ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది, తక్కువ ఆంప్లిట్యూడ్ ఉంటే తక్కువ ఎనర్జీతో సౌండ్ ట్రావెల్ చేస్తుంది, సో మనకి సౌండ్ కూడా తక్కువగా వినిపిస్తుంది. బట్ పిచ్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి విజిల్ విన్నాం కదా, విజిల్ కి ఏముంటది ఫ్రీక్వెన్సీ పిచ్ చాలా తక్కువగా ఉంటది. అండ్ అలాగే డీప్ థండర్ కి ఏముంటది అన్న, థండర్ కి చాలా పిచ్ అంటే ఒక్కసారి ఇది చూడండి, డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందాకేమన్నాను పిచ్ కదా, సో పిచ్ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ అని అంటే హై పిచ్, సో ఇది ఫ్రీక్వెన్సీ. సో ఇది చాలా ఫ్రీక్వెన్సీ అంటే ఆసిలేషన్, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లో పిచ్ అనుకోండి, అప్పుడేంటి లో పిచ్ అంటే మేబీ ఆంప్లిట్యూడ్ సేమే ఉన్నప్పటికీ కూడా ఇది లో పిచ్, ఇది హై పిచ్, తేడా ఉందా? లో పిచ్ హై పిచ్ లో ఉన్నప్పుడు మన విజిల్ అనేది హై పిచ్ లో ఉంటది అండ్ థండర్ అనేది లో పిచ్ లో ఉంటది. అండ్ మన యాంప్లిట్యూడ్ లౌడర్ సౌండ్ ఎట్లా ఉంటది, ఇది మోర్ లౌడర్ సౌండ్. ఓకే, లెస్ లౌడర్ సౌండ్, తక్కువగా సౌండ్ చిన్నగా ఉండేది ఇట్లా ఉంటది. ఓకే ఓకే పిచ్ అండ్ అలాగే లౌడ్నెస్. ఇక్కడ నానా మనకి హియరింగ్ రేంజ్ అనేది డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు మన హ్యూమన్ హియరింగ్ రేంజ్ హ్యూమన్స్ అందరికి హియరింగ్ రేంజ్ ఎట్లా ఉంటది అని అంటే 20 హెడ్స్ నుంచి ఒక లైన్ అని అనుకుంటే 20 హెడ్స్ నుంచి 20 కిలో హెడ్స్ ఈ మధ్యలో ఉన్న సౌండ్ అంతా కూడా హ్యూమన్స్ క్యాన్ హియర్ ఈ సౌండ్ ని. సో 20 హెడ్స్ కన్నా ఎక్కువగా ఉన్న సౌండ్ ఏమంటాం, అండ్ 20 సౌండ్ కన్నా తక్కువగా ఉన్న సౌండ్ ఏమంటాం, ఇది అల్ట్రాసోనిక్ సౌండ్స్. ఇక్కడ ఉంది కదా ఇన్ఫ్రాసోనిక్ అండ్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ అని అంటాం. ద సౌండ్స్ విచ్ ఆర్ మోర్ దాన్ 20 కిలో హెడ్స్, ఇది హెడ్స్ అని అన్నాం. హెడ్స్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటది. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటన్నా పిచ్ కనుక మనకి 20 కిలో హెడ్స్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటాం. 20 కన్నా తక్కువ 20 కిలో హెడ్స్ 20 కన్నా తక్కువగా ఉంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అని అంటాం. ఇందులో ఇది ఏదైతే 20 నుంచి 20 ఉంది కదా, ఇది ఆడిబుల్ రేంజ్ ఆఫ్ హ్యూమన్స్, ఆడిబుల్ రేంజ్ ఫర్ హ్యూమన్స్. మ్యామ్ మరి ఇక్కడ ఎంతకన్నా పెద్ద సౌండ్స్ ని చిన్న సౌండ్స్ ని మనం వినలేమా? అస్సలు వినలేము. మరి సౌండ్స్ ఎవరికి వినిపిస్తాయి అని అంటే, ఇక్కడ కొన్ని ఎలిఫెంట్స్ లాంటి యానిమల్స్ కి ఈ మన ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ వినిపిస్తే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది ఎవరికి వినిపిస్తాయి, ఎలిఫెంట్స్. అండ్ ఇవే వేటికి వినిపిస్తాయి నాన్న, డాల్ఫిన్స్ అండ్ అలాగే బ్యాట్స్ ఇలాంటి వాటికి వినిపిస్తాయి. ఓకే చూడండి ఇక్కడ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటే ద సౌండ్స్ విచ్ ఆర్ బిలో 20 హెడ్స్. అండ్ ఇట్లాంటి వాటిని డాగ్స్ కూడా కాదు, మనకి తక్కువగా వినిపించే ఎలిఫెంట్స్ కూడా చాలా వాటి హియరింగ్ రేంజ్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న సౌండ్స్ కూడా అవి నోటీస్ చేయగలవు. అండ్ ఇది మన హ్యూమన్స్ కెన్ హియర్ ఎక్కువగా ఉంటే బ్యాట్స్, డాగ్స్ అండ్ డాల్ఫిన్స్ ఇవేం మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మనం ఎప్పుడైనా స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తున్నప్పుడు అందులో డాల్ఫిన్స్ వాటి చుట్టూ ఉన్న ఆడియన్స్ లో ప్రెగ్నెంట్ లేడీని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న బేబీతో అవి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని యూటిలైజ్ చేసి. సో ఈ డాల్ఫిన్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సౌండ్ లోపల బేబీ దాకా వెళ్ళి సో బేబీ కమ్యూనికేట్ చేస్తూ ఉంటది. కాబట్టి ఇది ఎంత మందిలో ఉన్నా ఈజీగా డాల్ఫిన్స్ ఐడెంటిఫై చేస్తాయి. అండ్ బ్యాట్స్, ఇందాక స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగిన దట్ రాత్రిపూట బ్యాట్స్ ఎలా వాటి ప్రేని గుర్తిస్తాయి, ఎలా వాటి ఆహారాన్ని తీసుకుంటదని. బ్యాట్స్ కూడా రాత్రిపూట అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని పంపిస్తుంది. ఆ సౌండ్స్ ఏమవుతాయంటే మళ్ళీ రివర్స్ వస్తాయి. ఏదైనా తాకినప్పుడు మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు అది ఎంత డిస్టెన్స్ లో ఎంత టైంలో వచ్చింది, ఇలాంటి వాటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్కడుంది అనేది చూడగలదు. డాగ్స్ మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారో లేదో దట్ ఏదన్నా ప్రాబ్లం జరుగుతుంది, ఏదైనా సునామీ వస్తుంది, లేకపోతే ఎర్త్క్వేక్ వస్తుంది, ఇలాంటప్పుడు ఈ డాగ్స్ లేకపోతే ఈ సరౌండింగ్స్ లో ఉన్న యానిమల్స్ చాలా క్విక్ గా అలర్ట్ అవుతాయి. అవి ఏదో ఒక సైన్ చేయడమో లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే గట్టిగా అరవడమో ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎందుకు అంటే అవి అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని వినగలవు. అల్ట్రాసోనిక్ సౌండ్స్, మనిషి వినలేని అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని కూడా అవి విని అక్కడ నుంచి అవి తొందరగా సైన్ తీసుకొని అక్కడ నుంచి అలర్ట్ అయి వెళ్ళిపోతాయి.
రైట్. అండ్ నెక్స్ట్ మనం యాక్చువల్ గా ఎలా వింటున్నాము, మన ఇయర్ లోపల సౌండ్ బయట నుంచి ఎక్కడి నుంచో ట్రావెల్ అయ్యి వస్తుంది, కరెక్టే. బట్ మన చెవిలో ఏం జరుగుతుంది, ఇందాక మనము వోకల్ కార్డ్స్ అండ్ అలాగే లార్నిక్స్ ఇదంతా కూడా మన ఇక్కడ ఉన్నది, ఓకే. బట్ చెవి దగ్గర దాకా వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రొడక్షన్ అయిపోయింది, ప్రాపగేషన్ అయిపోయింది, అండ్ దాని క్యారెక్టరిస్టిక్స్ అన్ని అయిపోయినాయి. బట్ మన చెవికి రీచ్ అయిన తర్వాత ఏమవుతుందన్నా ఫస్ట్ ఇయర్ డ్రమ్ కి తగులుతుంది. సౌండ్ వైబ్రేట్స్ ద ఇయర్ డ్రమ్. ఈ డ్రమ్ ఉందా, సో ఇది ఒక మెంబ్రెయిన్ లాగా యాక్ట్ చేస్తుంది. సౌండ్ వేవ్స్ అన్ని వచ్చి ఇయర్ డ్రమ్ ని తగులుతాయి. సో అది పుష్ అండ్ పుల్, ఇది వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ టైనీ బోన్స్ యాంప్లిఫైడ్. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చాలా సన్నని బోన్స్ ఉంటాయి నాన్న, చాలా మెత్తగా ఫ్లెక్సిబుల్ గా ఉండే బోన్స్ ఉంటాయి. అండ్ ఈ బోన్స్ అన్ని కూడా ఈ వైబ్రేషన్స్ ని యాంప్లిఫై చేస్తాయి. అండ్ ద కొచేలా టర్న్స్ ఇట్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఇక్కడ ఉంది చూసారా, ఈ ఇట్లా మడతలు పడిన ఇది, ఈ మస్టిల్ ఏం చేస్తుంది అంటే, ఇది కొచేలా అంటాం. ఇక్కడ నుంచి తీసుకున్న ఈ చిన్న చిన్న ఈ బోన్స్ ఉన్నాయా, ఈ బోన్స్ యాంప్లిఫై చేసిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాగా తీసుకుంటది. ఎలక్ట్రిక్ సిగ్నల్స్ 2 ఇయర్స్ నుంచి, ఒక దాంట్లోనే కాదు కదా, 2 ఇయర్స్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ని మన బ్రెయిన్ ట్రాన్స్ఫార్మ్ చేసి అది ప్రాసెస్ చేసుకొని మనకి హియరింగ్ ఇస్తుంది. సేమ్ హ్యాపెన్స్ ఇన్ ద ఐ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాగానే తీసుకుని మనకి విజన్ ఇస్తుంది. అది మీరు క్లాస్ 10th లో హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లో నేర్చుకుంటారు. బట్ ఎస్, ఇక్కడ ఇయర్ డ్రమ్ ని బయట నుంచి వచ్చే సౌండ్ వేవ్స్ హిట్ చేస్తాయి. దాని వల్ల వైబ్రేషన్స్ తో ఇక్కడ ఇయర్ డ్రమ్ పక్కకు ఉన్న చిన్న చిన్న బోన్స్ అది యాంప్లిఫై చేస్తుంది. అది యాంప్లిఫై చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ మన కొచెలా ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాగా మార్చి అది బ్రెయిన్ కి వెళ్తే బ్రెయిన్ ప్రాసెస్ చేసుకొని మనకి హియరింగ్ ఇస్తుంది. ఓకే. టోన్, నోట్ అండ్ అలాగే టింబర్, ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. దట్ ఒక మ్యూజిక్ కి సంబంధించిన విషయాలు. అఫ్ కోర్స్ మీరందరూ తెలుసుంటారు దట్ మన డిఫరెంట్ మ్యూజిక్ షోలో ఇది టోన్ ఎక్కువైంది, లేకపోతే ఈ టోన్ బాగుంది, హై టోన్ లో పాడాలి, లేకపోతే హై పిచ్ లో పాడాలి, ఇలాంటి రెగ్యులర్ గా అవి వింటూ ఉంటారు, రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, టోన్ అని అంటే సింగిల్ ఫ్రీక్వెన్సీ. నేను ఒక వైబ్రేట్, ఒక స్ట్రింగ్ ని ఒక ట్యూనింగ్ ఫోక్ ని వైబ్రేట్ చేసినప్పుడు ఏమవుతుందో అది అటు ఇటు వైబ్రేట్ అవుకుంటూ వస్తుంది, రైట్. సో ఇది ఏమవుతుందనా, ఇక్కడ నాకు ఫ్రీక్వెన్సీ ఎంత, వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ, ఒక సెకండ్ లో ఎంత నంబర్ ఆఫ్ ఆసిలేషన్ చేస్తే దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ కదా. సో టోన్ అర్థమైంది కదా. సింగిల్ టోన్, ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని సింగిల్ టోన్ అని అంటాం. ఫ్రీక్వెన్సీ మీకు ఇంతకు ముందే చెప్పిన దట్ ఒక సెకండ్ లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ కనుక చేస్తే, ఒక సెకండ్ లో ఎన్ని ఆసిలేషన్స్ చేస్తే దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. సో త్రూ అవుట్ ద వేవ్ అది ఒకటే ఫ్రీక్వెన్సీ చేస్తుంది. అండ్ అలాగే నోట్ అంటే ఏంటి, నోట్ అంటే ద ఫండమెంటల్ ప్లస్ ఓవర్ నోట్స్ అని అంటే, ఓవర్ టోన్స్ అని అంటే ఇందులో మనకి చూడండి 2 లేదా అంతకన్నా ఎక్కువ టోన్స్ కనిపిస్తున్నాయి, అంటే ఫ్రీక్వెన్సీస్ కనిపిస్తున్నాయి, మన యాంప్లిట్యూడ్స్ కనిపిస్తున్నాయి కదా. అండ్ టింబర్, వై అ ఫ్లూట్ అండ్ తబ్లా డిఫర్. సో ఇక్కడ టింబర్ గురించి ఒక చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, ఓకే. కళ్ళు మూసుకొని నేను ఇప్పుడు ఒక సౌండ్ చేస్తా, నేను ఏ వస్తువుని సౌండ్ చేసింది అనేది మీరు చెప్పాలని అడిగాను. సరే, కళ్ళు మూసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ ని కింద పడేసాను, అండ్ అలాగే ఒక స్పూన్ ని కింద పడేసాను. ఒక స్పూన్ అంటే గ్లాస్ అంటే ఏంటి, మన గ్లాస్ తో చేసిన గ్లాస్, స్పూన్ స్టీల్ తో చేసిన గ్లాస్, ఈ రెండింటిని కింద పడేసాను. ఫస్ట్ ఒకటి గ్లాస్, దాని తర్వాత స్పూన్. సో కళ్ళు మూసుకొని విన్న పర్సన్ నేను ఫస్ట్ ఏది పడేసానంటే కరెక్ట్ గా చెప్తాడు, గ్లాస్ పడేసావు, దాని తర్వాత స్పూన్ సౌండ్ వచ్చింది అని. ఎలా చెప్తారు? ఈ కంప్లీట్ మన యూనివర్స్ లో అండ్ మన సరౌండింగ్స్, మన నేచర్ లో ఉన్న ప్రతి వస్తువుకి దానికంటూ ఒక సపరేట్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ అనేది ఉంటది. అండ్ అలాగే ఓక్టేవ్, సో డబుల్ ది ఫ్రీక్వెన్సీ. ఓక్టేవ్ అంటే ఇక్కడ సింగిల్ ఫ్రీక్వెన్సీని టోన్ అన్నాం కదా, ఓక్టేవ్ అంటే ఇట్ ఈస్ డబుల్ ద ఫ్రీక్వెన్సీ, మన ఫ్రీక్వెన్సీస్ ని డబుల్ చేస్తుంది. అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, మనము రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ నేర్చుకున్నాం, గుర్తుందా? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, ఇది ఒక సర్ఫేస్, ఈ సర్ఫేస్ పైన లైట్ వచ్చి ఇలా పడింది, ఇది ఇన్సిడెంట్ రే అన్న. ఈ పడిన లైట్ మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది, ఇది రిఫ్లెక్టెడ్ రే. అండ్ మధ్యలో ఇది ఒక లైన్, ఈ పాయింట్ దగ్గర మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ ని తీసుకుంటే దిస్ ఈస్ ద నార్మల్ కదా. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇదంతా మనం లైట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లో నేర్చుకున్నాం. మీరు ఆల్రెడీ ఒకవేళ నేర్చుకోకపోతే క్లాస్ 10 లో నేర్చుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే రిఫ్లెక్షన్ గురించి సింపుల్. ఏదైనా ఒక రే వచ్చి, లేకపోతే ఒక వేవ్ వచ్చి ఒక సర్ఫేస్ ని టచ్ అయిన తర్వాత, హిట్ చేసిన తర్వాత
మళ్ళీ తిరిగి అదే మీడియంలోకి వెళ్ళిపోతుంది. ఇలా సేమ్ బౌన్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ మీడియం ఇస్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్. ఇది మీరు చాలా క్లియర్ గా పర్టికులర్ గా మీరు క్లాస్ 10th లో లైట్ రిఫ్రాక్షన్ లో నేర్చుకుంటారు. సో మనం సౌండ్ లో ముందే నేర్చుకున్నాం కాబట్టి ఒక చిన్న ఐడియా ఇస్తున్నా. మనం ఎలాగైతే ఇది ఎక్కడ చూస్తాం రిఫ్లెక్షన్ అంటే మిర్రర్స్ లో చూస్తాం. సో మిర్రర్ ముందర నువ్వు నిలబడతావు, లేకపోతే మిర్రర్ ముందర నువ్వు ఒక టార్చ్ చేయి, ఏమవుతుంది ఆ లైట్ రే అటు వెళ్ళి మళ్ళీ ఆ లైట్ రే వేరే ఆబ్జెక్ట్ పైన పడుతుందా అంటే దాని అర్థం ఏంటి, వెళ్ళి అది మనం ఏ డైరెక్షన్ లో అయితే వేసామో దానికి కొంచెం సేమ్ యాంగిల్ తో మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇలా తిరిగి రావడాన్ని ఒక లైట్ రే కావచ్చు, వేవ్ కావచ్చు, ఒక సర్ఫేస్ కి కానీ ఒక అబ్స్టకిల్స్ కి కానీ తగిలిన తర్వాత తిరిగి వెనక్కి రావడాన్ని మనం ఏమంటాం, రిఫ్లెక్షన్ అని అంటాం. మరి సౌండ్ వేవ్స్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాయి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, రైట్, నేను పంపించే సౌండ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎట్లా సౌండ్ వేవ్ లాగా వెళ్తుంది. ఇందాక చూస్తున్నాం కదా, సౌండ్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి వేవ్ లాగా వెళ్తుంది. సరే, ఇప్పుడు ఇట్లా వేవ్స్ లాగా సౌండ్ వేవ్స్ వెళ్తున్నాయా, నా ఎదురుగా ఒక గోడ ఉంది, లేకపోతే ఎందుకు ఈ కెమెరా స్క్రీనే ఉంది. ఇప్పుడు ఈ స్క్రీన్ కి తగిలిన తర్వాత అది ఏమవుతుందో మళ్ళీ సేమ్ మీడియంలోకి వెనక్కి వచ్చేస్తుందా, వెనక్కి సౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ నాకు వినిపిస్తుందా, నేను ఏదైతే మాట్లాడుతున్నానో మళ్ళీ నాకు అది వినిపిస్తుందా. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు నాకు విత్ ఇన్ 0.2 లో గనక వినిపిస్తే దాన్ని మనం ఏమంటాం, సో ద సౌండ్ 0.1 seconds అపార్ట్ ఆర్ మోర్ హర్డ్ సపరేట్లీ. ఓకే, 0.1 సెకండ్ కన్నా ఎక్కువ సార్లు ఎక్కువ టైంతో మనకి వినిపిస్తే ఆ మాటల్ని మనం మళ్ళీ వినొచ్చు. ఇప్పుడు ఒకసారి ఏదో సినిమాలోనా, ఒక సినిమాలోనే కాదు, మీరు డిఫరెంట్ సీన్స్ లో చూసింటారు దట్ మనము ఏదన్నా హిల్ స్టేషన్స్ లోకి వెళ్ళినప్పుడు పేర్లని గట్టిగా అరుస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ సీత అనే పేరు అడిచారు అనుకోండి, సీత 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 సీత, అదేదో మనకి అదో సినిమా ఉంటది కదా, ఐఎమ్ నాట్ షూర్ బట్ ఒక మలయాళం మూవీ, అది లోయలోకి పడిపోతే దానిలో నుంచి తీస్తారు. సో ఆ టైటిల్ అడ్వర్టైజ్ వచ్చేటప్పుడు అందులో ఒక డైలాగ్ ఉంటది, సో రిపీట్ అవుతూ ఉంటది. సో డైలాగ్ మొత్తం రిపీట్ అవుతుంది. ఇప్పుడు సీత అని నేను గట్టిగా అరిచాను హిల్ స్టేషన్ కి వెళ్ళి, సీత 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 అని అంటే పూర్తి పేరు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, నేను పలికిన పూర్తి పేరు నాకు వినిపిస్తుంది అని అంటే నేను విన్న సౌండ్ 0.1 సెకండ్ తర్వాత వచ్చేది. ఒకవేళ విత్ ఇన్ 0.1 seconds లో వస్తే ఏమవుతుందో తెలుసా, సీత అని పిలిస్తే సీత తా 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 ఓన్లీ ద లాస్ట్ వర్డ్ మాత్రమే రిపీట్ అవుతుంది. సో ఇలా రెండు తేడాలు ఉంటే వాటిని మనం ఏమంటాం, ఒకటి ఎకో అని అంటాం, ఇంకొకటి రివర్బరేషన్ అని అంటాం. సో ఎక్కువ అంటే ఏంటంటే నేను ఏదైతే మాట్లాడిన సౌండ్ ఉందో అది మళ్ళీ ఏదైనా అబ్స్టాకిల్ కి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి 0.1 సెకండ్ లో కన్నా ఎక్కువగా వస్తే దాన్ని మనం ఎకో అంటాం. క్లోజర్ దాన్ దట్ కెన్ నాట్ టెల్ దెమ్ అపార్ట్. సో ఒకవేళ ఇది ఎకోనా, రైట్, వై దెర్ ఇస్ నో ఎకో ఇన్ స్మాల్ రూమ్. మరి నేను ఇప్పుడు ఇదే రూమ్ లో మాట్లాడుతున్నా కదా, నా మాటలు నాకు ఎందుకు వినిపించట్లేవు, మీరు ఎవరితో అన్న మాట్లాడుతుంటే అవి ఎందుకు రిపీట్ అవ్వట్లేదు, మళ్ళీ ఎందుకు వినిపించట్లేదు అని అంటే దానికి 3 reasons ఉన్నాయి. ఒకటి, సౌండ్ గోస్ అండ్ రిటర్న్స్. సౌండ్ ఎంత స్పీడ్ తో పోతుంది, మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా, ఎయిర్ లో చాలా తక్కువ స్పీడ్, దట్ ఈస్ 340 m/s స్పీడ్ తో వెళ్తుంది. అండ్ అలాగే 0.1 సెకండ్ లో తిరిగి వచ్చేసింది అని అనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నా జస్ట్ 34 meters కదా అది ట్రావెల్ చేసేది. అండ్ ఇంకొకటి, బట్ దాట్ ఈస్ అ రౌండ్ ట్రిప్. ఇప్పుడు 34 వెళ్ళాలి లావారిగా 34 మొత్తం అంటే జస్ట్ ఇది ఎంత 17 meters వెళ్ళి మళ్ళీ 17 meters వరకే రావాలి. బట్ అది పాసిబుల్ అవుతుందా మన రూమ్ లో, చాలా మినిమం ఎకో డిస్టెన్స్ కదా ఇది, ఒక మినిమం మనకి ఎక్కువ రావాలి అని అంటే మినిమం 17 meters ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అండ్ ఓకే, you clap and hear an echo after 0.5 seconds. 0.5 seconds. So ఒక్క నిమిషం నాన్న మీకు క్లారిటీ ఇస్తా, వాట్ ఈస్ ఎకో అండ్ ఇంకొకటి రివర్బరేషన్. ఎకో అని అంటాం, ఇంకొకటి రివర్బరేషన్ అంటాం. ద సౌండ్, ద రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ we hear after 0.1 second or more than it. దీన్ని ఏమంటాం, ఇట్ ఈస్ ఎకో అని అంటాం. సరే మంచిగా రాద్దాం. ద రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, that can be here,
that can be here in 0.1 second or more than it. మోర్ దాన్ ఇట్ 0.1 సెకండ్ అయినా కావచ్చు, ఎక్కువ అయినా ఉండొచ్చు, దాన్ని మనం ఎక్కువ అని అంటాం. ఇప్పుడు రివర్బరేషన్ అంటే ద రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ that can be here ఎప్పుడు వినొచ్చు? విత్ ఇన్ 0.1 సెకండ్ కన్నా విత్ ఇన్ 0.1 సెకండ్, లేకపోతే ఇక్కడ విత్ ఇన్ కాదు, ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇన్ 0.7 అండ్ 0.1 సెకండ్ అంటే ఎగ్జాక్ట్ గా 0.1 అవ్వాలి. ఇది దానికన్నా ముందరే విత్ ఇన్ 0.1 సెకండ్. ఓకే, ఇది ఎకోకి అండ్ రివర్బరేషన్. ఇక్కడ ఏమన్నాడు? టైం ఇచ్చేసాడు. టైమ్ ఇస్ ఈక్వల్స్ టు 0.5 సెకండ్స్ అండ్ వెలాసిటీ ఇంత ఇచ్చాడు. అండ్ క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యూ క్లాప్ అండ్ హియర్ అండ్ ఎకో ఆఫ్టర్. ఓకే, ఎక్కువని ఫైండ్ అవుట్ చేయమని, డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. వెలాసిటీ ఎంత? ఇట్ ఈస్ స్పీడ్ ఎంత? 340 మీటర్ పర్ సెకండ్. డిస్టెన్స్ ఎంత మనకు తెలియదు. అండ్ టైం ఎంత? 0.5. సో డి ఈజ్ ఈక్వల్స్ టు 340 ఇంటూ 0.5 అంటే 1/2 కదా. సో ఇది 170 మీటర్స్. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఇది 170 మీటర్స్. అది కూడా ఏంటన్నా టోటల్ గా ఇక్కడ ఇది హిట్ అయింది అని అంటే సౌండ్ రే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా వెళ్ళింది. సో టోటల్ డిస్టెన్స్ కదా. దీంతో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది? దట్ ఈస్ ద డిస్టెన్స్ ఈస్ హాఫ్. 170 లో మొత్తం రౌండ్ ట్రిప్ అయితే 170. సో ఫార్ములాని నువ్వు ఇలా కూడా రాసుకోవచ్చు. 2d ఈజ్ ఈక్వల్స్ టు దిస్ అంటే ఇది 85 మీటర్స్. 85 మీటర్స్ అని రాసుకోవచ్చు. రైట్, ఎకో అండ్ రివర్బరేషన్. ఎకో అంటే వన్ క్లియర్ రిఫ్లెక్షన్ హర్డ్ యాజ్ అ సపరేట్ సౌండ్. 0.1 సెకండ్స్ తర్వాత వినిపించే రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అయితే ఉందో దాన్ని ఎకో అంటాం. రివర్బరేషన్ అని అంటే విత్ ఇన్ అంటే 0.1 సెకండ్ లోపలే వినిపించే సౌండ్ ని మనం రివర్బరేషన్ అని అంటాం. ఇక్కడ క్లియర్ గా వినిపిస్తుంది, అక్కడ ఏంటంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, అర్థం కాదు మనకి రిఫ్లెక్షన్. అండ్ మనము ఆడిటోరియంస్ లో కానీ, లేకపోతే ఆడిటోరియంస్ అంటే మనకి పెద్దగా అలవాటు ఉండదు కానీ సినిమా థియేటర్స్ ఎప్పుడైనా చూసారా? సినిమా థియేటర్స్ లో ఈవెన్ మనం కూర్చున్న సోఫాస్ అదంతా కూడా ఎట్లా ఉంటుంది? చాలా స్మూత్ గా ఉంటది. అండ్ దాంతో పాటు మీరు ఎప్పుడైనా గోడల్ని కూడా టచ్ చేయండి. గోడలు మన ఇంట్లో లాగా నార్మల్ గా ఇట్లా ఉండవు. దానికి కూడా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కొన్ని మెటీరియల్ తో మనం దాన్ని ర్యాపప్ చేసేస్తారు. ఎందుకు అని అంటే అదొక పెద్ద హాల్. ఆ హాల్లో వాళ్ళందరినీ స్పీకర్లు పెట్టి సౌండ్ ని రిలీజ్ చేస్తున్నప్పుడు అదేమవుతుంది? అక్కడిదక్కడనే రివర్బరేట్ అయ్యి లేకపోతే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి లేకపోతే రివర్బరేషన్ వస్తుంది. 0.1 సెకండ్ విత్ ఇన్ తక్కువ డిస్టెన్స్ కదా, విత్ ఇన్ ద 0.1 సెకండ్ సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్లా సినిమా చూస్తున్నప్పుడు అదే సౌండ్ రిపీటెడ్ గా వినిపిస్తే మనకి ఏమవుతుంది? అర్థం కాదు కదా. సో ఈ థియేటర్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి కూడా సైన్స్ నేర్చుకున్నారు, క్లాస్ 9 లో సౌండ్ చాప్టర్ నేర్చుకుని థియేటర్ కట్టిన తర్వాత ఆ సీట్స్ కన్నిటికి లేకపోతే ఆ కంప్లీట్ లోపల ఇన్నర్ సైడ్ మొత్తము ఎట్లాంటి మెటీరియల్ తో తయారు చేశారని అంటే సౌండ్ ని అబ్జర్వ్ చేసుకునే ఈ ఒక మెటీరియల్ తో దాన్ని ర్యాపప్ చేస్తారు. సో దాని వల్ల ఏమవుతుందన్న, ఒక చిన్న స్పాంజ్ లాంటి ఇప్పుడు నేను మైక్ తో మాట్లాడుతున్నా, ఇక్కడ దీనికి ఏముంది? స్పాంజ్ ఉంది. ఎస్, యూ క్యాన్ సీ దిస్ రైట్. ఇది ఏం చేస్తుంది? నేను మాట్లాడే మాటల్ని లేకపోతే బయట నుంచి వచ్చే సౌండ్ ని నాయిసెస్ కానీ లేకపోతే రివర్బరేషన్ కానీ లేకుండా చేస్తుంది. సో ఇక్కడ కూడా వీళ్ళు తీసుకునే సాఫ్ట్ అండ్ పోరస్ సర్ఫేసెస్ ఏం చేస్తాయి? కర్టెన్స్, ప్యానల్స్ అండ్ ప్యాడెడ్ చైర్స్ ఇవన్నీ కూడా సౌండ్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ అన్వాంటెడ్ రివర్బరేషన్ ని ఆపేస్తాయి. కాబట్టి మనం పీస్ఫుల్ గా సినిమా చూడొచ్చు, అర్థమవుతుంది. అండ్ అల్ట్రాసోనిక్, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ఇందాక నేర్చుకున్నాం కదా. దట్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ అని అంటే దట్ ఈస్ గ్రేటర్ దాన్ 20 కిలో హెడ్స్. 20 కిలో హెడ్స్ కి 20 హెడ్స్ కి మన కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటే 20 హెడ్స్ కన్నా తక్కువ. అల్ట్రాసోనిక్ అంటే 20 కిలో హెడ్స్ కన్నా ఎక్కువగా ఉన్న సౌండ్స్. ఇన్ఫ్రాసోనిక్స్ అంటే దీనికన్నా ఈ మన 20 హెడ్స్ కన్నా తక్కువగా ఉన్న సౌండ్స్. వాటిని మన డే టు డే లైఫ్ లో ఎక్కడ యూజ్ చేస్తాము అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అని అంటే ఇందాక మనం చూసాం కదా 20 కిలో హెడ్స్. వాట్ ఈచ్ బ్యాండ్ ఈస్ యూస్డ్ ఫర్. ఇన్ఫ్రాసోనిక్స్ ఎక్కడ యూజ్ చేస్తామనంటే అప్పుడప్పుడు మన ఎత్తు నుంచి బాల్కనోస్ ఎరప్ట్ అవ్వడం కానీ లేకపోతే ఎర్త్ కేక్స్ వచ్చేటప్పుడు మన ఎత్తుకొచ్చే షేక్ అవుతుంది రైట్.
సో ఇలాంటి అప్పుడు మనకి డైరెక్ట్ గా సౌండ్ ఏం పెద్ద పెద్ద సౌండ్స్ ఏం రాదు, డైరెక్ట్ గా అది ఎత్తుపోయి జరిగేదాకా మనకు తెలియదు. సో ఇట్లాంటప్పుడు ఏం చేస్తారని అంటే ఈ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ని యూజ్ చేసి మనకి ఎక్కడో స్టార్ట్ అయిన ఎర్త్క్వేక్ ని కూడా కొంచెం తొందరగా తెలుసుకునే అవకాశం ఉంది. ట్రావెల్స్ వాస్ట్ డిస్టెన్స్. ఈ సీవియర్ స్ట్రోమ్స్ కూడా మనకి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేటప్పుడు కూడా మనకి చాలా దూరం వరకు ట్రావెల్ చేస్తారు కదా. సో అక్కడ ఎక్కడో తుఫాన్ స్టార్ట్ అయిందంటే మన దాకా వస్తుందా రాదా అని కూడా మనం ఈ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ని యూజ్ చేసి కనుక్కుంటాం. అండ్ అల్ట్రాసోనిక్ సౌండ్స్ మీరు చాలా సార్లు మన రిలేటివ్స్ లో ఏదన్నా మెడికల్ స్కాన్స్ అప్పుడు చూసే ఉంటారు దట్ అల్ట్రాసోనోగ్రఫీ అని, లేకపోతే కిడ్నీ కానీ, లేకపోతే మనం ఏమన్నా ఈ స్కాన్స్ తీసుకుంటాం కదా. సో అక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారు అని అంటే మనం ఒక మెషిన్ లో కూర్చున్న తర్వాత మన బాడీ పైకి, లేకపోతే ఒక సపరేట్ ఆర్గాన్ని టెస్ట్ చేద్దామని అనుకున్నప్పుడు దానిపైకి ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని రిలీజ్ చేస్తారు. ఆ వేవ్స్ ఏమవుతుంది మన బాడీ నుంచి త్రూ మన బాడీ కూడా ట్రావెల్ అవుతుంది. అండ్ అది అబ్స్టాకిల్ లేకపోతే ఒక పర్టికులర్ అది టార్గెటెడ్ ఏరియా ఉంటది కదా, దాన్ని హిట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో అది ఎంత హిట్ అయ్యి ఎంత ప్రతి వేవ్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళింది, మళ్ళీ ఎంతసేపటికి వెనక్కి వచ్చింది, ఇలాంటివన్నీ తీసుకొని అది లోపల మన బాడీ బేబీస్ ని కరెక్ట్ గా చెప్పాలంటే ప్రెగ్నెంట్ లేడీస్ స్కాన్స్ చేసుకుంటారు. లైక్ ఎవ్రీ మంత్ బేబీ గ్రోత్ ని స్కాన్ చేస్తారు, రైట్. అది అల్ట్రాసౌండ్స్ తోనే చేస్తారు. దాంతో పాటు కిడ్నీ స్టోన్స్ బ్రేక్ చేయడానికి కూడా మనం అల్ట్రాసౌండ్స్ యూజ్ చేస్తాం. అండ్ మీరు తెలుసో లేదో మన వెల్డింగ్ షాప్లలో ఒక క్యాప్ పెట్టుకొని వెల్డ్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ కూడా యూజ్ చేసేది వెల్డింగే. అండ్ అలాగే క్రాక్స్, ఒక మెటల్ లో క్రాక్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి కూడా ఈ అల్ట్రాసౌనిక్ సౌండ్స్ యూజ్ అవుతాయి. ఎస్, ఇందాక ఒక క్వశ్చన్ స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగినాం కదా, దట్ బ్యాట్స్ క్యాన్ కమ్యూనికేట్ విత్ అల్ట్రాసోనిక్ సౌండ్స్. అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని పంపిస్తుంది. సో ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ అన్ని పంపిన తర్వాత ఏమైందన్నా, ఇది దీన్ని హిట్ చేసింది కదా. హిట్ చేసినప్పుడు ఏమైంది, మళ్ళీ సౌండ్స్ అన్ని కూడా రివర్స్ వెళ్ళిపోయింది, అంటే రిఫ్లెక్ట్ అయింది. సో నేను ఎంత సౌండ్ ని పంపించినా నాకు ఎంత సౌండ్ రివర్స్ వచ్చింది, అది ఎంత టైంలో వచ్చింది అనే దాన్ని చూసుకొని, ఓకే ఇంత డిస్టెన్స్ లో ఈ ప్లేస్ లో ఒక ప్రే ఉంది, సో నేను వెళ్ళి దాన్ని పట్టేసుకుంటా అని ఇది ఇలా తింటది. సో బ్యాట్స్ ఎమిట్ బర్డ్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్. సో దాని వల్ల ఏమైంది, ద వేవ్స్ రిఫ్లెక్ట్ ఆఫ్ అబ్స్టాకిల్ అండ్ ప్రే. సో అబ్స్టాకిల్ తాకి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఓకే ఇక్కడ ఏదో ఉంది అని అనుకుంటది. సో దాని వల్ల ద బ్యాట్ రీడ్స్ ద ఎకో అండ్ లొకేట్స్ దెమ్. దీన్ని ఏమని అంటాం, దిస్ ఈస్ ఎకో లొకేషన్ అని అంటాం. ఎకో లొకేషన్, రైట్. అండ్ ఇంకొకటి సోనార్, ఇది సూపర్ ఇంపార్టెంట్, దట్ సూపర్ యూస్ఫుల్. మీకు మన సబ్మెరైన్స్ అని కాదు కానీ ఈవెన్ షిప్స్ తో మనకి ఎత్తు మీద అంటే ఎత్తు నుంచి అవి సీలోకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాయి, ఇంకా సీ మధ్యలో ఉన్నది. అండ్ సీ మధ్యలో ఉండి మన కింద దగ్గరలో ఏదైనా సబ్మెరైన్స్ ఉన్నాయని అనుకోండి. సో సబ్మెరైన్స్ అన్ని కూడా ఓషన్ లో ఉన్నప్పుడు అవి ఏదో ఒక షిప్ తో కనెక్టెడ్ ఉంటాయి. సో కనెక్టెడ్ ఉందంటే ఇప్పుడు నేను ఒక ఇది మన సబ్మెరైన్, మీరు చాలా సినిమాలో చూస్తుంటారు కదా, గాజు ఇట్లాంటి సినిమాల్లో ఇది సబ్మెరైన్. దీని లోపల కూడా మన సోల్జర్స్ ఉంటారు, ఇది కూడా ఫర్ ప్రొటెక్షనే. అండ్ ఇక్కడ ఈ సబ్మెరైన్ దేంతో కనెక్టెడ్ ఉంది నాన్న, ఈ షిప్ తో కనెక్టెడ్ ఉంది. సో ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలుసుకుంటుంది అని అంటే, ఇక్కడ రెండు ఉంటాయి మనకి, ఒకటి సోర్స్ ఉంటది, ఇంకొకటి రిసీవర్ ఉంటది. సోర్స్ ఇక్కడ నుంచి ఏం చేస్తుంది, సోర్స్ ఇక్కడ నుంచి అంటే రేస్ ని మొత్తం ఓషన్ లోకి పంపిస్తుంది. సో ఈ సోర్స్ మొత్తం ఈ సౌండ్ వేవ్స్ 360 degrees లో వెళ్తాయని తెలుసు కదా. సో వాటర్ లో కూడా ఇట్లా సౌండ్ వేవ్స్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక సబ్మెరైన్ ఉంది, లేకపోతే ఇంకేదో ఒక అబ్స్టాకిల్ ఉంది, లేకపోతే ఏదైనా పెద్ద డాల్ఫిన్, లేకపోతే ఏదో ఒక పెద్ద ఆబ్జెక్ట్, లేకపోతే ప్రాబ్లమ్ ఈ షిప్ కి ప్రాబ్లమేటిక్ గా ఉంది. అప్పుడు ఏమవుతుంది, అది అబ్స్టాకిల్ ని తాకి ఈ రేస్ అన్ని కూడా ఏమవుతాయినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. సో రిఫ్లెక్ట్ అవుతాయి కదా, రిఫ్లెక్ట్ అయిన రేస్ అన్ని ఎవరు తీసుకుంటారు, రిసీవర్ తీసుకుంటది. సో నేను ఎప్పుడు రిలీజ్ చేసినా, ఇప్పుడు మన సోర్స్ నుంచి రేస్ అన్ని ఎప్పుడు ఎమిట్ చేసినా, సో దాట్ మళ్ళీ రిసీవర్ ఎంతసేపటి తర్వాత రిసీవ్ చేసుకుంది, ఇది టైం. ఓకే. అండ్ నాకు ఇక్కడ ఆల్రెడీ మనకి వాటర్ లో ఇన్ ద సెన్స్ లిక్విడ్ లో, వాటర్ లో ఎంత లైట్, వాటర్ కి ఎంత స్పీడ్ ఉంటుంది అనేది తెలుసు, వాటర్ లో సౌండ్ కి ఎంత స్పీడ్ ఉంటుందని తెలుసు, స్పీడ్ తెలుసు అండ్ అలాగే టైం కూడా తెలుసు. మరి అట్లాంటప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఒక అబ్స్టకిల్ ఉంది అని తెలుసుకోవడం ఈజీయా కాదా, చాలా ఈజీ కదా. సో దీన్ని ఏమంటామంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని అంటాం. దాన్నే ఆల్ దిస్ లెటర్స్ తీసుకొని సోనార్ అవుతుంది.
సోనార్ అవుతుంది. సో యూజ్డ్ ఫర్ సబ్మెరైన్స్, రెక్స్ అండ్ సీ ఫ్లోర్, ఎంత దూరంలో ఉంది అడుగుకి ఎంత హైట్ లో ఉన్నాము అని తెలుసుకోవడానికి ఇది పనికొస్తుంది. సో హౌ ఫార్ ఇస్ ద ఆబ్జెక్ట్ అని కనుక్కోవడానికి మనకి చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం. దట్ ద సోనార్ సిగ్నల్ రిటర్న్స్ ఆఫ్టర్ 0.9 seconds, 90 అన్న 9 seconds పైన. సీ వాటర్ లో మనకి స్పీడ్ ఎంత ఇంత ఉంటది. సో ఎంత వెళ్ళడానికి రావడానికి డిస్టెన్స్ కదా, టోటల్ డిస్టెన్స్ 2D. సో 2D బై టైం. సో 2D is equals to మనకి ఇది ఏమవుతుంది, వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఎంత, స్పీడ్ 1530 ఇంటూ 0.9. సో ఇక్కడ 2 కూడా ఉంది కదా, సో 2 కూడా వేసుకోండి. ఇది ఈస్ ఈక్వల్స్ టు 153 ఇంటూ 9 బై 2. సో క్యాన్సిల్ అవుతుందా? దీన్ని చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఇలా డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ద హోల్ చాప్టర్ ని మనం జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో రీకాల్ చేసుకుందాం. దట్ ఏమేమి డిస్కస్ చేసాం. సౌండ్ అనేది ఒక వైబ్రేటెడ్ బాడీతో వైబ్రేషన్స్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ సౌండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ అవ్వడానికి అది వేవ్ ఫామ్ లో ట్రావెల్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా దానికి ఒక మీడియం ఉండాలి. మీడియం లేకపోతే అది ట్రావెల్ అవ్వదు, కాబట్టి ప్రాపగేట్ అవ్వదు. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ అ లాంగిట్యూడినల్ మెకానికల్ వేవ్. దాంతో పాటు మీడియం ఉంటేనే ట్రావెల్ అవుతుంది కదా, మరి మీడియం లేకుండా వాక్యూమ్ లో ట్రావెల్ అవుతుందా? లేదు. సౌండ్ వేవ్స్ వాక్యూమ్ లో ట్రావెల్ అవ్వలేవు. అందుకే ఆస్ట్రోనాట్స్ మాట్లాడుకునేటప్పుడు సపరేట్ డివైజెస్, రేడియో డివైజెస్ ని యూజ్ చేసి కమ్యూనికేట్ చేస్తారు. అండ్ ద డెన్సిటీ డిస్టర్బెన్స్ నాట్, ఇప్పుడు మనకి ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి సౌండ్ ట్రావెల్ అవుతుంది అని అంటే ఎనర్జీ ట్రావెల్ అవుతుంది, కానీ పార్టికల్స్ ట్రావెల్ అవ్వట్లేదు. పార్టికల్స్ జస్ట్ అక్కడిదక్కడనే అటు ఇటు వైబ్రేట్ అవుతూ ఉన్నాయి. అండ్ వేవ్ లెంత్, ఇప్పుడు మన ఇది వేవ్ అని అనుకుంటే, ఓకే, సో ఇది క్రెస్ట్ అండ్ అలాగే ఇది ట్రఫ్. ఇది క్రెస్ట్ అండ్ ట్రఫ్. ఒక క్రెస్ట్ నుంచి ఇంకొక క్రెస్ట్ కి కానీ, లేకపోతే ఒక క్రెస్ట్ అండ్ ట్రఫ్ కానీ, వీటి మధ్యలో డిస్టెన్స్ ని మనం ఏమంటాం, వేవ్ లెంత్ అంటాం. వేవ్ లెంత్ లాంబ్డా అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. దాని యూనిట్స్ వచ్చేసి మీటర్. యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడ నుంచి ఇది ఎంత మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది మీన్ పొజిషన్ నుంచి అనేది యాంప్లిట్యూడ్. ఇది కూడా ఒక డిస్టెన్సే కాబట్టి దీనికి కూడా మీటర్స్ అని ఉంటుంది. ఫ్రీక్వెన్సీ, ఒక సెకండ్ లో ఎన్ని ఆసిలేషన్స్ చేసిందో దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్, ఒక ఆసిలేషన్ చేయడానికి ఎంత టైం పీరియడ్ పట్టింది. అండ్ దాంతో పాటు స్పీడ్ అనేది ఇది డిఫరెంట్ గా ఉంటది. మన మీడియం మారిన కొద్దీ రిలేషన్ V is equals to lambda ఇంటూ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. అండ్ దాంతో పాటు ఇంకొక రెండు క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఎకో అండ్ రివర్బరేషన్. 0. అంటే వితిన్ 17 meters లో వినగలిగేది, లేకపోతే మనం రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ వితిన్ 0.1 సెకండ్, 0.1 కన్నా ఎక్కువ సెకండ్స్ లో కనుక వింటే దాట్ ఈస్ ఎకో. ఎక్కువ వినిపించడానికి మినిమం డిస్టెన్స్ వచ్చేసి 17 meters. అలాగే రిఫ్లెక్షన్ అంటే మనం ఇచ్చిన సౌండ్ మళ్ళీ మనకి వినిపించడానికి 0.7 కన్నా తక్కువ టైమే పడితే దాట్ ఈస్ రివర్బరేషన్. అండ్ ఆడిబుల్ రేంజ్ మన హ్యూమన్స్ కి 20 Hz నుంచి 20 kHz ఉంటది. సో 20 kHz కన్నా ఎక్కువ సౌండ్స్ ని మనం అల్ట్రాసోనిక్ అని అంటాం. 20 Hz కన్నా తక్కువ సౌండ్స్ ని మనం ఇంట్రాసోనిక్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. ఇంకా మనకి ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కోసం నేను ఇంకా సపరేట్ సెషన్ తీసుకుంటానా? రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన చాప్టర్. అండ్ ఈ చాప్టర్ కి సంబంధించిన షార్ట్ నోట్స్ కానీ లేకపోతే క్లాస్ నోట్స్ కానీ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటది. మన టెలిగ్రామ్ ఛానల్ కోసం మన కింద డిస్క్రిప్షన్ లో చూడండి, లింక్ కనిపిస్తుంది. యూ కెన్ జాయిన్ ఇట్. అండ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వన్ షాట్ లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedanta CBSE Telugu 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher. Bye for now, guys.